ఇప్పుడు నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్న మనిషి. ఇతనేమి పెద్ద మాటల మాంత్రికుడు కాదు, యుద్ధాలు చేసి గెలవలేదు. కానీ ఎంతటి యుద్ధగాడైనా ఇంటికి వెళ్ళగానే ముద్దుగా పిల్లలతో మాట్లాడుకుంటేనే ఆ రోజు అతని ప్రయాణం గెలిచినట్టు. అలాంటి ఒక ప్రయాణాలని ఎన్నో ప్రయాణాలు చేసి ఎంతోమంది పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఒక జబర్దస్త్ లాంటి షో, అడల్ట్ షో అంటూ ఒక కామెంట్స్ వస్తున్న తరుణంలో ఒక క్లీన్ షో, పిల్లలందరూ కూడా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో సహా సరదాగా చూడొచ్చు. రాకింగ్ రాకేష్ స్కిట్ అయితే కనుక చాలా నార్మల్గా ఉంటుందని చెప్పి, చాలా సంస్కారవంతంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్న రోజుల నుంచి కేసీఆర్ తెలంగాణ గుండె చప్పుడు అనే ఒక నినాదంతో వచ్చిన అట్లాంటి యోధుడి టైటిల్ని పెట్టుకొని సినిమాకి తీయటం అనేది మామూలు విషయం కాదు. అందులో కూడా సక్సెస్ సాధించి సినిమా తీసి మీ ముందుకు నేను వస్తున్నానంటూ తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకున్న రాకింగ్ రాకేష్తోని ఇంటర్వ్యూ. హాయ్ రాకేష్, నమస్తే. నమస్తే. పెద్ద హీరో అయిపోయావు. అవ్వాలి, ఇంకా పెద్ద దగ్గరికి వచ్చా కదా, అవ్వాలి, ఇంకా అవ్వాలి. వెరీ హ్యాపీ రాకేష్. ఎందుకంటే నాకు ఇంకా గుర్తు, నువ్వు ఆ పిట్టగొడ పక్కన నించొని నాతో మాట్లాడతా, అనే మాకు ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా చేయండి అన్నప్పుడు, ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరికి ఏం చేసేది లేదు, మన టాలెంట్ ఉంటే మనమే లాగేస్తూ ఉంటుంది, తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేవాడిని. కరెక్ట్ అన్న. అలాంటి ఒక స్టేజ్ నుంచి, ఒక చిన్న స్టేజ్ నుంచి ఈ రోజున ప్రపంచం మొత్తానికి తెలిసిపోయావు. ఫస్ట్ నీతో స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా ప్రయత్నం స్టార్ట్ అయింది. అంత చిన్న ప్రయత్నం నుంచి ఎప్పుడైనా అమ్మయ్య నేను ఎక్కేసాను, ఒక మెట్టు ఎక్కేసాను అన్న ఫీల్ అయిన సందర్భం ఏంటి? లేదన్నా, ఇంకా అసలు మీరు అన్నట్టు ఇక్కడ మనకి ఎవరు లేరు, మనం వచ్చాం కాబట్టి ఆ ఒక రిలాక్స్ మెంట్ నేను ఎప్పుడు తీసుకోలేదు. అంత నేను ఎదిగిపోయాను అని కూడా ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్ ఆఫ్ జర్నీలో నేను, మీకు తెలుసు, మిమిక్రీ ఆర్టిస్ట్ని. కరెక్ట్. అలా వచ్చిన ప్రస్థానం తప్ప నాకేదో సడన్గా ఈ సినిమాలు, ఈ టీవీలు ఒకేసారి అనేది కాదు కదా. స్టెప్ బై స్టెప్ ఒక వెంట్రోలాక్విస్ట్ నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టీవీలో కనపడితే రేటు పెరుగుతుందనే తప్ప నేనేదో పెరుగుతానని కాదు. అక్కడ టీవీలో కనిపిస్తే ఒక రూపాయి, 5 రూపాయలు ఇచ్చే దగ్గర ఇంకొక 6 రూపాయలు, 1 రూపాయి వేసి ఇస్తారు అంతే తప్ప. అలా నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చాను తప్ప సడన్గా. అదే ఫస్ట్ మీరు పరిచయం అయినప్పుడు కూడా నాకు వెంట్రలాక్విస్ట్, నేను ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ని, నేను బాగా చేస్తాను మిమిక్రీ అని నాకు చేసి కూడా చూపించారు మీరు. అవునన్నా, ఎన్ని ఆడియో ఫంక్షన్లు చిన్న దాంట్లో చూసుంటారు మీరు, ఎన్ని ప్రెస్ మీట్స్లో చూసుంటారు చిన్నగా. ఇంకా చెప్పాలంటే నాకు మీ సందర్భం బాగా గుర్తు. నాకు ఎప్పుడు శారది స్టూడియోలో ఎక్కువగా అది రెగ్యులర్గా వచ్చే కాబట్టి నాకు ఇంకా బాగా ఇష్టం మీరంటే. మీ కుటుంబాలు అందరు పరిచయం నాకు. మీరు ఒకళ్ళే కాదు నాకు మీ తమ్ముడు గారి దగ్గర నుంచి, అటు ప్రభాన్న గారి దగ్గర నుంచి అందరు నన్ను ఓన్ చేసుకొని మా రాకేష్ మా అనే పదం తప్ప నువ్వు అనే సంబోధన ఎప్పుడు కూడా జరిగి ఉండదు. కానీ నీ పెళ్ళికి కూడా ఏదో మాకు సంబంధించిన ఒక అంశం ఉండింది, చెప్తా నేను. హెచ్ఎం టీవీలోనే సుజ్జిని ఎప్పుడో చేశారు మీరు ఇంటర్వ్యూ, ఇప్పుడు దాకా పట్టిన టైం మీ దగ్గరికి రావడానికి. అవునవును. అంటే మేము కూడా చాలా పెద్దవాళ్ళని గౌరవిస్తాం, నిదానంగా పిలుస్తాం. అబ్బో, పెద్ద మాట ఇది. అదేం లేదన్న, టైం ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు రావాల్సిందే, అంతే. ట్యాగ్ కొట్టాల్సిందే, ట్యాగ్ ఎప్పటికైనా రావాల్సిందే. రాసింటే జనతా గ్యారేజ్ లాగా ఇక్కడికి రావాల్సిందే. తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే చాలా హానెస్ట్గా ఉంటాయి ఇంటర్వ్యూస్. హానెస్ట్ మనుషుల్ని ఏరి కోరి చేస్తాం. నాకు తెలుసు హానెస్ట్గా అంటే జబర్దస్త్లో అనేక సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా సెగ్మెంట్స్ ఉన్నా కూడా అసలు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఒక మనం కంటెంట్ చెప్పొచ్చు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను నుంచోవాలి అక్కడ. నేను ఆల్మోస్ట్ అక్కడ ఒక అసిస్టెంట్ నుంచి మా అన్న ధనరాజు గారు, ఆయన బ్లెస్సింగ్స్ వల్ల, ఆయన దయ వల్ల నేను జబర్దస్త్కి పరిచయం అయ్యాను. అంత గొప్ప వేదికని ఈజీగా వదిలిపెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను భావించేవాడిని ఎప్పటికప్పుడు. నాకు అవకాశం వచ్చినప్పుడు అందరూ ఒక్కొక్క టైప్లో ఆ టైంలో చెలరేగిపోతున్నారు. జబర్దస్త్ అంటే టోటల్ ఇండస్ట్రీయే చూస్తుంది, అది పెట్రోల్ ఏమండుతుంది. అసలు ఏంటి అది, అలాంటి స్టేజ్ మీద ఎక్కడైనా అటు ఇటు చేసినా మనల్ని అనేస్తారు.
ఎస్వి రంగారావు గారు కనుక పెద్ద డైలాగ్ అని అంటే ఆలో కొట్టుకుపోతాం మనం. అవును. అలాగా కాకుండా అటు చూస్తేనేమో చంద్రన్న ఫ్యామిలీలు దంచి కొడుతున్నాడు, ఫ్యామిలీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు. లేడీస్ ఇటు చూస్తే ఆది పంచుల మీద పంచులు, అయ్యమ్మ అవ్యం పంచులరా దేవుడా ఈడెక్కడొచ్చాడు రా బాబు ఇప్పటికిప్పుడే అని ఆది విజృంభించేస్తున్నారు. ఇటు చూస్తే ఎవ్వరికి వాళ్ళు వేనన్న ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇదిలో వెళ్ళిపోతున్నాడు. సుడిగాలి సుధీర్కి ఒక మాన్యం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది అక్కడ. నేనేంటి అని చూసుకుంటే అందులో నేనేం కనపడట్లేదు అక్కడ. ఏదో వచ్చాను ఒక కంటెస్టెంట్గా. ధనరాజ్ నన్ను ఉన్నంత రోజులు ధనరాజ్ అన్న ఒక స్క్రిప్ట్లో నన్ను ఒక బలమైన కంటెస్టెంట్గా వాడాడు. అవకాశం ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. ఆ టైంకి నేను డోర్ దగ్గర ఉండడం, ఆయన నన్ను చూడడం, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని మిమిక్రీ చేస్తాను అంటే నాకు వెల్కమ్ చెప్పడం అంటే ఆయన తీసిన డోర్ ఇండస్ట్రీకి చెప్పాలంటే. అది ఎప్పుడు సూపర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు బ్లెస్డ్. ధనరాజ్ ఆయన పెట్టింది అన్న, ఆయన పెట్టిన ఎక్కడ ఇంత ఎదిగినా నేను మా అన్నయ్య ముందు అన్న ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కనుక లేదు నీతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నీ విషయంలో అప్రిషియేట్ చేసే సంఘటన అయితే అదే. ఎందుకంటే ఈ రోజున ఎంత మంచి లిఫ్ట్లు ఇచ్చినా సరే కనీసం వాళ్ళని పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీ కూడా ఇదే. అలాంటి ఇండస్ట్రీలో ఉండి ఒక వ్యక్తి మనకి ఇచ్చిన అవకాశాన్ని అది నా టాలెంట్ అని కాకుండా లేదండి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు మనం ఉంటున్నాం అంటేనే 100 సంవత్సరాలు చెప్పుకుంటాం, ఈ ఇల్లు పలానా వ్యక్తి కట్టాడు, పలానా వ్యక్తి మనకి ఇచ్చాడు అని. ఒక డ్రెస్ కొనిస్తేనే వేసుకున్న ప్రతిసారి చెప్పుకుంటాం. అలాంటిది 5,000 రోజు నోట్లోకి వెళ్తున్నాయన్న. మంచి మాట. నాదొక్కడదే కాదు, మా అమ్మగారు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరూ ఒక లగ్జరీ అంటే లగ్జరీ అని కాదు కానీ అంటే మనకున్న స్థాయి నుంచి లగ్జరీనే కదా. అంతే అన్న. అంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, మనకన్నా ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలని అవసరం లేదు, మనకు తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అది బాగా నమ్ముతా. నేను అది ఆ విషయంలో ఆయన ధనరాజ్ గారు నాకు ఆ రోజు నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు వెల్కమ్ చెప్పి ఆయన స్టేజ్ మీద ఇచ్చాడు. వెళ్తూ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు చెప్పలేదు. అప్పటికి అది బిగ్ న్యూస్. వాళ్ళు వెళ్తున్నారు అంతే. నాకేంటి ఎవరు తీసుకుంటారు, నన్ను ఎవరి టీంలోకి తీసుకుంటారని చూస్తే అందరు సెటిల్డ్. నాకు వచ్చిన అవకాశం బలంగా కొట్టాలి అన్నప్పుడు నాకు ఒక చిన్న మెంటాలిటీ అన్నాను, అది పిల్లలతో నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ మింగిల్ అయిపోగలను. తక్కువ మందికి ఉంటుంది అది ఏందో బ్లెస్డ్ అన్నది. ఎవరన్నా మీ పిల్లలు ఎవరినన్నా అప్పు చెప్తే ఒక 15-20 నిమిషాలు వాళ్ళని నా పైపు తిప్పుకోగల సామర్థ్యం నాకుంది. అంటే అప్పట్లో నేను మిమిక్రీ టాకింగ్ డాల్ చేసేటప్పుడు స్టేజీల మీద పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని. ఓకే. బర్త్డే పార్టీలకి పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని అన్న స్టేజ్ మీద. మేబీ అది వచ్చి ఉంటుంది నాకు. అలా పిల్లలతో ఎందుకు జబర్దస్త్ చేయకూడదు, అప్పుడు చాలా వ్యతిరేకించారన్న జబర్దస్త్లో. దగ్గర 4-5 ఎపిసోడ్లకు నేను ఒక పెద్ద వారే చేశాను. ఒక సింగిల్ ఎన్పి తీసుకోకుండా వారు చేశాను. ఈటీవీ అనే ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అది. అసలు ఆ షోలో కనపడితే చాలరా దేవుడా అనేదానికి పిల్లలతో ఏంటారు, నీకు ఏమైనా పిచ్చా, పిల్లలతో బూతులు చెప్పిస్తావా అంటే అప్పటికి బూత్ షో అని కేసులని ఏవేవో అవుతున్నాయి. అలాంటి టైం నుంచి నేను సగర్వంగా చెప్పుకుంటానా దాన్ని ఫ్యామిలీ షో చేసింది మాత్రం నేనే అన్న. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. నేను ఫస్ట్ ఇంట్రోలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు అంటే నీకు ఎన్నో పార్ట్స్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోయాను. అది ఒక ఎక్స్ షో లాగానే అయిపోయింది. ఒక టాపిక్లో అబ్బో బూత్ షో అంటారు కానీ బట్ చూస్తారు అందరు అంత అయినా కూడా చూసి దాన్ని మెచ్చుకునే అంత స్థాయి మీకు ఉంది. అలాంటి దానిలో అసలుకి ఏ బూతు లేకుండా పిల్లలతోనే అరే ఒరే అనిపించుకుంటా సరదాగా చక్కగా ఎంతోమంది పిల్లలు మీ పేరు చెప్పుకొని ఆ పిల్లల ఫ్యామిలీస్ వాళ్ళు అయ్యి ఉంటారు. అది నేను వీళ్ళందరి దగ్గర ఎంత ఇండివిజువల్ టాలెంట్ ఉన్నా నువ్వు ఒక చిన్న పిల్లల్ని పెట్టుకొని చేసుకునే అంత గొప్ప టాలెంట్ మాత్రం భగవంతుడు నీకు ఇచ్చిన అదృష్టం. అది నాకు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా అనుకోకుండా వాళ్ళు వచ్చేసింది. అది బ్లెస్డ్ అన్నది నిజంగా. అది సక్సెస్ అవ్వడం ఇంకా అంటే రిసీవ్ చేసుకున్నాను నన్ను పిల్లలతో. అంటే రాకేష్కి సపరేట్ స్లాట్ ఉంది, నా గ్రాఫ్ అలా పెరిగిపోయి రాకేష్ జబర్దస్త్ పిల్లలు ఒక ముద్ర పడింది అన్న. చాలా అనుకున్నా మీరు అన్నట్టు చాలు అన్న ఎక్కడ పదం అమ్మ ఇంతమందిలో నేను సముద్రంలో రేణువు లాంటి పరమాణువు లేని ఒక వ్యక్తిని నన్ను గుర్తించారు అని అంటే ఆ వేదిక మీద వెల్కమ్ టు జబర్దస్త్ రాకేష్ అని అంటే చాలా అబ్బా. సుజాత మీ టాపిక్లో వచ్చినప్పుడు ఎమోషనల్ అయిన సందర్భం నాకు ఇంకా కళ్ళ ముందు ఉంది అన్న. లిటరల్లీ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే రాకేష్ అనే ఒక వ్యక్తి ఎంత మంచి ప్రేమికుడు, ఎంత మంచి స్వాప్నికుడు, ఎంత మంచి భర్త.
నాకు అసలు నువ్వు ఇంకా భర్త అనేది నేనే జీర్ణించలేకపోతున్నాను. చూసారా, మీరే జీర్ణించుకోలేకపోతే నేననే ఒక వ్యక్తిని అది తీసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది? అది నాకు అదే అనిపిస్తుంది. అందుకనే సరే మిమ్మల్ని పిల్లోళ్ళని నాకు భరణి గారు అనే మాట గుర్తుకొస్తున్నారు. మా గురుగారు రాళ్ళపల్లి గారు. నేను ఆయన దగ్గర ఒక కనెక్టివిటీలో ఆయన కనెక్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఆయనతో ఈ ప్రయాణం అనేది షూటింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయనతో నాటకాలు రాసేటప్పుడు ఆయనతో కూర్చున్న రోజులు కానీ అది గుర్తుకొస్తే మా భరణి గారు ఒక మాట అంటారు, నీ వయసు చిన్నదేమో కానీ అనుభవాలు పెద్దవిరా, నీకు పెళ్ళి ఇంకా నాకు పిల్లలు అంటే మనం ఎంత ఎదిగే కొద్దికి తల్లిదండ్రులకు పిల్లలానే కనిపిస్తాం. నిజంగా నాకు ఒక పక్క సుజాతని చూసినా కానీ ఒక పక్క మిమ్మల్ని చూసినా కూడా అరే నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు అంతే అన్న, తప్పలేదు అనొచ్చా లేదా పిల్లలనే అనొచ్చు, పిల్లలనే. వెరీ హ్యాపీ. ఇకపోతే మీ ప్రేమ గురించి ఎక్కడ చెప్పండి, ఇప్పుడు మీరు ప్రపంచం మొత్తానికి తెలుసు సుజాత, కానీ సుజాతలో అంత ఎమోషన్ ఉన్న సంగతి నేను షాక్ అయిపోయా. నా గుండె బరువెక్కిపోయింది. ఆ అమ్మాయి 2-3 రోజులు నన్ను హాండ్ చేసింది. ఒక ఇంటర్వ్యూ అంత ప్రభావం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మనం ఎంత లోతుల్లోకి ఎంత భావుకతంగా మాట్లాడగలిగితేనే, అంత నిజాయితీగా ఆన్సర్స్ వస్తేనే నాకు అంత ఫీలింగ్ ఉంటుంది. సుజాత అనే వ్యక్తి నీ దొరికిన అదృష్టం, అది నిజమే. కానీ మీ ప్రయాణం మొత్తం చెప్పు నాకు. ప్రేమ అనే పదాలు మా ఇద్దరి మధ్య లేవన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలానే మీ స్థానంలో అమ్మాయి ఉంది HMTV. అప్పుడు ప్రభు అన్న ఉండేవాడు, ప్రభు అన్న దానికి HMTVకి ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూ కావాలి అని అంటే అప్పుడు ఒక 1 hour ఏమో లేట్గా వెళ్ళా. అప్పుడు షో ఏదో మిమిక్రీ షో చేసేక్కడో లేట్గా వెళ్ళా. అప్పుడు అమ్మాయి యాంకర్. పాపం నేనంటే వెయిట్ చేస్తుందండి. జబర్దస్త్లో అందరిలో కల్లా పిల్లలతో చేసే కామెడీ అంటే నాకు ఇష్టం అండి, అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాం. వేరే వాళ్ళైతే అసలు వెయిట్ చేసేవాడిని కూడా కాదు. మేము కూడా సెలబ్రిటీలే కదండి. అది సారీ అండి అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది. ఎవరికి తెలియని గొప్ప విషయం ఏంటంటే అన్న, నన్ను ఇంటర్వ్యూలో అన్నాన్ని సంబోధించింది. ఓ మై గాడ్. అది పెళ్ళైన తర్వాత తీయించడానికి నానా సంకలం ఆగింది. అంటే విధి ఎలా ఉంది చూడండి అన్న. తను నాకు భార్య అవుతుందని నా లైఫ్ కెరియర్లో నాకు ఆలోచన లేదు. అలా కలిసాము. కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత తను కూడా ఏమంటే ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందండి, మీకు అందులో నీ ఇష్టం లేనివి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని కట్ చేస్తామండి అంటే, కొంచెం మా అమ్మగారి గురించి చెప్తే ఎమోషన్ అయింది కదా, తీసేయండి, అది కొంచెం నవ్వుతూ ముగిద్దాం, చాలా బాగుంటుంది కదా అంటే, అయ్యో షూర్ అండి, డెఫినెట్గా మా ఎడిటర్కి చెప్తానండి. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, ఇంటర్వ్యూ చూసారా అండి. చూసానండి అని అలా మాట్లాడుతూ మీరు ఎక్కడ ఉంటారు అని అడిగా. లేదండి, నేను ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నేను ఉండే ఏరియా అమీర్పేటలో కొంచెం అంతా గుర్తుపట్టి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కొంచెం మణికొండకు వద్దాం అనుకుంటున్నాను, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అపార్ట్మెంట్స్లో, కొంచెం మీకు తెలిస్తే ఏదైనా చెప్పండి అన్నట్టుగా చెప్పింది. మనం ఇంకా మర్చిపోయాం, అబ్బాయి మనమే పెద్ద ఇదిలో తిరుగుతూ ఉంటాం రోజు ఏదో ఒకటి పొద్దులు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు టక్కున ఆలోచన వచ్చి ఫోన్ చేస్తే, నేను మణికొండ వచ్చేసానండి, ఆల్రెడీ ఇల్లు ఎత్తుక్కున్నాం, ఇంట్లో దిగాము కూడా, మా అమ్మ నాన్న కూడా ఉన్నారండి అంటే, అయ్యో మనకి చెప్పిన పని మనం చేయలేకపోయామే, సరే మీ అమ్మ నాన్న ఉన్నారు కదండి నేను వస్తాను అని ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని. వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్. ఆయన కూర్చోబెట్టి ఆయన ఎగ్జిట్ అవుతున్నాడు, డ్రైవరు, ఆయన ఒక సర్వసాధారణమైన డ్రైవరు. నేను జబర్దస్త్ రాకేష్ మా ఇంటికి వచ్చాడంటే ఆయన వచ్చిన ఇదైపోతున్నాడు. తను కూడా చాలా హ్యాపీగా. దాని తర్వాత నుంచి తను మా టీవీలో కామెడీ షో చేస్తూ ఉంటే ఒకరోజు అడిగింది, ఏమండి నాకు కూడా జబర్దస్త్ చేయాలని కోరిక, మీకు నేను నచ్చితే, నా టాలెంట్ నచ్చితే చేయండి అంటే, తెలంగాణలో దంచి కొడుతుంది ఈమె. అవును, చాలా బాగా మాట్లాడుతుంది. ఎందుకు ఈమెను మనం అంటే పిల్లలతో చేస్తున్నాం, కొంచెం పెద్దోళ్ళను కూడా పిల్లలతో పాటు ఇంక్లూడ్ చేసి పెద్దోళ్ళతో చేద్దాం అని అప్పుడే రోహిణిని తీసుకున్నాను నేను. రోహిణి మా పేరు ఇద్దరిది అసలు హవా నడుస్తుంది అప్పుడు. ఒక రాజ్బాబు, రమప్రభ, ఒక చలంగారు, ఆ రేంజ్లో మా ఇద్దరిది ఒక చక్కగా వెళ్తున్న టైంలో ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. కొంచెం మా ఇద్దరు ఆ ట్రాక్ అటుపోయి మళ్ళీ ఈ అమ్మాయితో ఆ లవ్ తెలియకుండా స్క్రీన్లోనే వర్కింగ్ పార్ట్నర్ అయింది నాకు ఫస్ట్. షీఈస్ ఎ ప్రొఫెషనల్ లవర్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆ వర్డ్ బాగుంటుంది. వృత్తిరీత్యా ప్రేమికులం తప్ప
నార్మల్గా అయితే తెలీదు. అలా ఏదో తెలియకుండా నా కెరియర్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఏర్పడింది, కష్టపడి వచ్చింది ఆ అమ్మాయి కూడా. సర్వసాధారణమైన పల్లెటూరు నుంచి చాలా చిన్న పల్లెటూరు. అబ్బాయిలో ఎదగడం అని అంటే ఇలా తుడుచుకొని వెళ్ళిపోతాం. అవును. అమ్మాయిలు అలా కాదు కదా, ఆడపిల్లలు అంటే అది చాలా ఇది. కరెక్ట్. ఆ అమ్మాయి అన్ని అనుభవించింది పాపం. దట్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అందరు బిగ్ బాస్కి వెళ్ళి వస్తే ఏంటో పై స్థాయికి వెళ్ళామన్న ఒక ఆలోచనలు ఉంటాయి. అంటే అందరి గురించి మాట్లాడట్లేదు నేను, కానీ ఒక కొంతమంది నేను చూసా, ఏంటో బిగ్ బాస్ నుంచి రాగానే నేను ఏదో బ్రహ్మలోకం నుంచి వచ్చినట్టు ఫీల్ అయ్యే వాళ్ళని కూడా నేను చూసా. నేను కూడా చూసాను. ఇప్పటికి ఒక 7 సీజన్లు 8 సీజన్లు అంటే 120 మంది బయటకు వచ్చారు. ఆ నోట్ నేను చెప్తా, నువ్వు చెప్పొద్దు, నేను జర్నలిస్ట్ ని, నేను చెప్పచ్చు. 120 మంది బయటకు వచ్చారు. ఎవరు 120 మందిలో ఎంతమంది బాగున్నారు, ఎంతమందికి వేషాలు ఉన్నాయి, అవును, ఎంతమంది అంటే ఆ ఒక్క మోజు, ఆ ఒక్క ఇయర్లో ఆ 2-3 నెలలు పడేది ఉంటుంది కదా, దానికోసం వాళ్ళు స్కై నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు. వెంపర్లాడిపోతే ఆ ఫీలింగ్ ఉండేది నాకు. అయ్యో వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీ, మనం ఏదో రెగ్యులర్ కనపడుతుంటే. ఇప్పుడు అంటే ఒక సామెత ఉంది, రోజు తెప్పేసేవాడిని గుర్తించరు కానీ ఎప్పుడో ఒకసారి షిప్ వేసేవాడిని గుర్తిస్తారంట. ఇంగ్లీష్ వర్డ్ ఇది. అయితే మనం రోజు ఈదుతున్నాం, అది గుర్తింపు లేదు, వీళ్ళు సెలబ్రిటీస్ ఏమో అన్న భావన నేను ఉన్నా. నేను ఫీల్డ్లో ఉన్నా కూడా కొంచెం మందిని పలకరించాలంటే ఇబ్బంది ఫీల్ అవుతా అన్న. అంటే వాళ్ళు సెలబ్రిటీలు కదా ఫీల్ అవుతాను ఉన్నా. ఇప్పటికీ నాకు ఆ భావన ఉంది. లేకపోతే రాకేష్ అనే వ్యక్తి ఇంతమంది పరిచయం ఉంది, ఏ ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి అని ఈ రోజుకి అడగలేదన్న, దైవ సాక్షిగా అడగలేదు. దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు. అవును, అనుకోవచ్చు. నా కెరియర్లో నాకు చాలా మంది పరిచయం ఉన్నారన్న. ఎందుకుంటారు, చిన్న చిన్న పరిచయాలకి ఎంతమంది ఉంటారు. అండ్ నాకు మంచి మంచి డైరెక్టర్స్ పరిచయం ఉన్నారు, ఎప్పుడు అడగలేదు. అట్లాంటిది ఆ అమ్మాయిని చూసేసరికి ఈ అమ్మాయి కూడా సార్, కానీ ఎక్కడ ఇంచొత్తు కూడా నేను ఇది అని ఒక సర్ది తెచ్చుకునేది పాపం. ఒక బాక్స్లు తనే తెచ్చుకొని తనే తినేది, జబర్దస్త్ సెట్లు చూస్తూ ఉండేవాడిని. అమ్మాయి ఏంటి అంటే ఒక రూపాయి పెట్టడానికి కూడా ఒక 100 సార్లు ఆలోచించేటువంటి జ్ఞానం ఉంది అమ్మాయికి. రూపాయి విలువ తెలుసు అనుకున్నా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామండి. ఎలా క్లోజ్ అంటే నా వర్క్ని తను షేర్ చేసుకొని తన మీద భారం వేసి నేను మిగతా పనులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయా, తెలియకుండానే. మా ఇంట్లోకి రావడం ఆ అమ్మాయి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఫస్ట్ భయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ అమ్మాయి భావన ఉందన్న, భావన ఉండిపోయింది. ఒక రూమ్ ఇవ్వాలన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వను అని, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా అరే ఆ అమ్మాయి కూడా ఇందులోనే ఉంది కదా అనేసరికి వాళ్ళ భావన. నేను అనుకున్నా కొడుకు ఇందులో ఉండొచ్చు, తినొచ్చు, మన ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో అమ్మాయి మనం ఇంట్లో ఉండకూడదు, తప్పులేదు, అదేం కాదని చెప్పేసి బలమైన నిర్ణయం ఒకరోజు తీసుకున్న నిర్ణయం అన్న. అది తప్పో రైట్ అది భగవంతుడు. అంటే ఒక ఆలోచన మనకు ఒక స్తబ్దత ఉన్నప్పుడు వస్తుంది, అది నాకు టక్కున వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పెళ్ళి వద్దని ఎవరికైతే చెప్పానో వాళ్ళ అమ్మ నా బుద్ధులు తిట్టారు, ఇది వాస్తవం. ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. వద్దని చెప్పేసి నువ్వు హ్యాపీగా చేసుకున్నావు, మా వయసులో అయిపోయినాయి, ఇది అయిపోయింది, నువ్వు మాత్రం చక్కగా అని. జీవితంలో మనం ఒకటి అనుకుంటామన్నా, అది ఆల్రెడీ ఒకటి రాసేసి ఉన్నాడన్న ఆయన, అది జరిగిపోయింది సడన్గా. అతను నా లైఫ్లోకి వచ్చాక నుంచి నేను తన వాల్యూ తెలిసినప్పటి నుంచి నేను లవ్ చేయడం స్టార్ట్ చేసి. మీరు అడిగారు చూడు, మీరు ఎప్పుడు లవ్ చేయడం ఎప్పుడు లవ్ చేశారంటే మనకి మన చుట్టూ ఉన్న వ్యక్తులు విలువ తెలియడానికి ఒక సందర్భం వస్తుంది అన్న, ఒక టైం పడుతుంది. కరెక్ట్, భలే చెప్పావు. అది ఎందుకో తెలియదు, అది వచ్చినప్పుడు మనం రిలీజ్ అవ్వాలి. అప్పటి నుంచి వాళ్ళని లవ్ చేయాలి. నేను అట్లా సుజాతని ఆ సందర్భం వచ్చినప్పటి నుంచి లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సో కేరింగ్ తీసుకోవడం కానీ, అంటే ఒక అబ్బాయి ఆడపిల్లకి ఏమి ఇవ్వాలి అంటే టైం ఇవ్వాలి, ఏవో ఉంటాయి బయటికి తిప్పడాలి. ఎప్పుడు ఏమి తిప్పలేదు, ఏమీ చేయలేదు, నన్ను అలా బతికినిస్తుంది అన్న. నా పుస్తకాలు ఏదో నన్ను చదువుకొనిస్తుంది. అంటే ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉన్నాయి, కొన్ని చేయాలి, కొన్ని మాత్రమే చేయాలి, మిగతా ఏవి పడితే వాటి జోలికి వెళ్ళకూడదు. నాకేదొచ్చో అది నేను గర్వంగా చేస్తాను. నాకు ఏది రాదో తీసుకెళ్ళి లాక్కెళ్ళి నుంచోబెట్టినా నాకు చేయలేను, అదొకటి ఉంది నాలో. పెళ్ళి అయ్యాక కూడా, పెళ్ళి కాకముందు అమ్మాయిలు ఒక రకంగా ఉంటారని తెలుసు, పెళ్ళి అయ్యాక మారిపోతారు, ఏ అమ్మాయినా మారుతుంది, ఇంటికి తెచ్చు. అలాంటిది అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటినే తన ఇంటిగా అనుకొని నా వాళ్ళని సొంత వాళ్ళు అనేసుకొని ఇప్పుడు నాకన్నా ఎక్కువ ప్రయారిటీ మా ఇంట్లో ఆ అమ్మాయికే ఉంటుంది. అంత బాగా చూసుకుంటారు. తెలుసు నాకు, అన్ని చెప్పింది అసలుకి. వాళ్ళు ఏంటనే మనం ఏంటి అందరం ఒకటే ఫీలింగ్. అంటే నీకు దానికి రావటానికి చాలా కష్టపడి ఉండాలి లైఫ్లో.
చిన్నప్పటి నుంచి అనుభవించి ఉండాలి, తెలియాలన్న దాని గురించి తెలియాలి. ఆ విలువలే ఇప్పుడు నీకు ఒక పుస్తకం చదివితేనే కదా దానిలో మ్యాటర్ మ్యాటర్ తెలుస్తుంది. ఇదే అమ్మాయి జీవితం చదివింది, జీవితాన్ని చదివి వచ్చింది, ముందే మనకంటే కష్టాలు ఎక్కువ చూసి వచ్చింది. తీసుకొచ్చిందన్న. అందుకని మీరు చెప్పే ఏవి కూడా అసలు అమ్మాయికి కష్టమే కాదు, కరెక్ట్. చాలా ఇష్టం అమ్మాయికి. అందుకని మీరు అంత ఓన్ అయ్యారు. ఇకపోతే ఈ పాయింట్లో జబర్దస్త్ నుంచి మీ ప్రేమని అంగీకరించి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారన్న. చాలామంది ఉన్నారు, పేరు పేరున చెప్పు. నేను ప్రేమ అని చెప్పను కానీ మా ఇద్దరిని కలపడానికి మీ ఇద్దరు బాగున్నారు అని చెప్పి మా ఇద్దరిని, అంటే బేసికల్ అన్న ఇందులో 2 రకాలు నేను అబ్జర్వ్ చేశాను. మనం అనుకొని కలవడం వేరు, ప్రకృతి కలపటం వేరు. ప్రకృతి కలిపింది ఇది. ప్రకృతి కలిపింది, నలుగురు తదాస్తే అన్నారు అక్కడ. మేమేదో ప్రేమించేసి ఏ రోజుకి ఇద్దరం ఒక సరదాగా ఒక దగ్గరికి వెళ్ళింది లేవన్నా. ఏదో ప్రోగ్రాంలు ఉంటే నీకు 50 వస్తే నాకు 50 వస్తే ఇద్దరం కలిసి వస్తే 1.5 తీసుకోవచ్చు సరదాగా, అలా వెళ్దామని. అలాంటి విదేశీ పర్యటనలే తప్ప ఎటు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఆ అమ్మాయికి అమీర్పేట టు వాళ్ళ ఉప్పలపల్లి, వరంగల్ తప్ప ఇవి తెలియని నేను. అవును, ఉప్పలపల్లి, వరంగల్ అంతే. అంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ అనుభూతి పొందానో అదే అనుభూతిని నేను మళ్ళీ అద్దంలో చూసుకున్నాను. నేను కళ్ళల్లో అసలు కళ పక్కనే ఉండి, ఇప్పుడు ఒక కళాకారులు మనం ఇంకో కళాకారులకు ఇచ్చే రెస్పెక్ట్, అలాంటిది నా వైఫ్ పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిందని అనుకోకుండానే, తనకి తెలియకుండానే తన చుట్టూ చాలామంది చేరారు, మేనేజర్లు వచ్చారు, పెద్ద పెద్ద సినిమా అంటే బిగ్ బాస్ అని కాదన్న, తను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంది. నా కోరిక ఏంటంటే సుజాత ఇస్ వండర్ఫుల్ స్లాంగ్ ఉన్న ఆర్టిస్ట్. అసలు ఏం ఆర్టిస్ట్ అబ్బా నువ్వు, అసలు అది పెద్ద సిరీస్ అంటే సేవ్ ద టైగర్స్, బికాస్ దానిలో చాలా పార్ట్ అమ్మాయిది ఉంది. ఎంతమంది ఆ అమ్మాయిని ఓన్ చేసుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ప్రియదర్శి క్యారెక్టర్ని ఊహించుకున్నారు. ప్రీమియర్ ఎప్పుడు చాలా ఎమోషన్ అన్న. నేను ప్రీమియర్ చూసి వచ్చి బాత్రూమ్కి వెళ్ళి ఒకసారి అట్పని, అమ్మాయి ఇంత పెద్ద ఆర్టిస్ట్ పెళ్ళి తీసి ముందు మనం బేర్ చేయగలమా. తర్వాత ప్రియదర్శి కొట్టేసి ఉండాలి. నా ఫస్ట్ టైం చెప్తున్నా, ఒక ప్రియదర్శి కనపడలేదు, డామినేట్ చేస్తుంది మీ ఆవిడ నన్ను అని అంటాను. అంటే ఒక కళాకారుని డైరెక్టర్ కూడా చెప్పాడు, తేజ కాకుమాను, అన్న ఏం ఆర్టిస్ట్ అన్న, నేను అమ్మాయి కావాలని పట్టుపట్టి కూర్చున్నా. అన్న గురించి చెప్పాలి. సుజాత ఈరోజు ఆ ప్లాట్ఫామ్లో ఉంది అంటే కనుక 99%, 200% తేజ అన్న కారణం. తను మరి ఎట్లా ఊహించాడో లేదా ముందే చెప్పాడు, ఈ అమ్మాయి కొట్టి చూపిస్తుంది అని చెప్పాడు. నాకు ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళని పెట్టారన్న అందులో. నాకు ఆ అమ్మాయి ఫ్రెష్గా ఉంది, ఆ అమ్మాయి స్లాంగ్ నచ్చింది. అప్పటికి జబర్దస్త్లో దంచి కొడుతుందనే విషయం తేజ నాకు తెలియదు. తర్వాత నాకు తర్వాత చెప్పారు రా జబర్దస్త్లో ఇరగొట్టింది అంటే, అందరు చూడాలని రూల్ లేదుగా, తను కూడా చూసి ఆనందం అన్న. ఆ రోజు మనం 100 మంది కళాకారులు ఆనందం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. అలాంటిది మన ఇంట్లో ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, మా ఇంట్లో నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మా సుజ్జికి కూడా అదే ఇవ్వాలి అని మా ఇంట్లో నేను ఒక రోజు మా అమ్మని కూర్చోబెట్టే ఎమోషన్ తప్పు. అదంటే ఒక అత్తగా నీకుండేది నీకుంటుంది, ఒక కోడలుగా ఆమెకుండా ఉంటుంది. కానీ ఆ కోడలు అనేది ఒక 2-3 పరదాలు తీసేసి ఆమెను ఒక ఆర్టిస్ట్గానే చూడండి. బా, ఎంత మంచి మాట చెప్పావు రాకేష్, నిజంగా. అది చూస్తే మనకి ఆవిడ అద్భుతంగా కనబడుతుంది. నేను ఎప్పుడు సుజ్జిని అద్భుతంగానే చూస్తాను. సూపర్. అదే 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 ప్రేమ. నీ పక్కన ఉండే ఒక మనిషి తాలూకు ఆనందాన్ని, బాధని మనసారా అభినందించడం, ఆనందించడమే ప్రేమ. చాలా విలువలు ఉన్నాయన్న. నాకు అన్నీ తెలుసని నేను అనుకోను, కానీ తన దగ్గర నుంచి నేను నేర్చుకునేవి మాత్రం చాలా ఉన్నాయి. నేను చాలా నేర్చుకున్నాను. నేను కానీ నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, నువ్వు ఎక్కువ చదువుకున్నావు, అమ్మాయి ఎక్కువ చదువుకున్నావు? చదువు విషయంలో చెప్తే అన్న, పండితత్వం అంటారు దాన్ని. పుస్తకం పట్టుకోకపోయినా కూడా నేను పెద్దవాళ్ళతో సావాసం, నా ఏరియాలో నాకు ఇప్పటికీ జబర్దస్త్ ఫ్రెండ్స్ ఎవరు లేరన్న. గర్వంగా చెప్తాను, గౌరవంగా చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటో పర్లేదు, కానీ జబర్దస్త్ నేను ఎవరితో సావాసం చేయలేకపోయాను. ఒక 4గురిని వేసుకొని ఫ్రెండ్షిప్ అనే పదానికి నేను ఎందుకో ఆ టైం నేను ఇవ్వలేకపోయా. ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు అంటే ఇప్పటికీ చాలా హ్యాపీగా ఈ పదం వస్తే మా గురుగారు రాళ్ళపల్లి గారు, ఆయనతో కూర్చోవడం, పుస్తకాలు చూసుకోవడం, రావి ఆయన ఇచ్చిన నాటకాలు మళ్ళీ రిఫర్ చేయడం. దాని తర్వాత వేణుమాధవ్ అన్నతో ఎక్కువ తిరిగేవాడిని. వేణుమాధవ్ అన్న వండర్ఫుల్, ఆయనతో గడిపిన అంటే చివరి క్షణాలు ఆయనతో గడపడం జరిగింది. తర్వాత కానీ వేణుమాధవ్ కూడా ఎంత టాలెంట్, ఏమి అసలు ఆయన ఎవరైతే టీడీపీ అతను తీసుకొచ్చిందో ఆఫీస్ బాయ్, టీడీపీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్,
ఆఫీస్ బాయ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి సెకండ్ని గుర్తుపెట్టుకున్నాడు అతను కూడా. ఉండాలండి. ఆ జర్నీని గుర్తుపెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అదే కదన్న జీవితంలో. ఒక ఆయన పివి నరసింహారావు గారు ఆయన ఆటోబయోగ్రఫీలో ఒకటి రాశారన్న. ఇప్పుడు నేను ఈ ఆటోబయోగ్రఫీ రాయగలుగుతున్నాను అంటే నేనేంటో తెలుసున్నాను కాబట్టే రాయగలుగుతున్నాను. నేను ఇప్పుడున్న స్థితి ఇదే అద్భుతమైన స్థితి. నా ఆటోబయోగ్రఫీని నేను రాసుకోగలుగుతాను అని చాలా గర్వంగా చెప్పాడు. అంటే స్టిల్ ఆయన బతుకున్నాడు. అరే ఒక ఆటోబయోగ్రఫీ రాస్తున్నావు అంటే మీరు రిప్రజెంట్ అంటే ఇన్ని సంవత్సరాల నా ఇదిని ఒక ఫ్రేమ్ చేసి చూసుకోవడం అంటే అది సంవత్సరంకి ఒకసారి చేసుకోవాలన్న మనం ఆర్టిస్ట్లో. కరెక్ట్. ఏంటి అని మనం ఒకసారి ఫ్రేమ్ చేసుకుంటే ఈ సంవత్సరం ఏం చేసామని ఒక ఫ్రేమ్ చేసుకుంటే కొన్ని ప్లస్లు దొరుకుతాయి, కొన్ని మైనస్లు దొరుకుతాయి. రేపు మనం ఇంకెలా ఉండాలనేది కొన్ని దొరుకుతాయి అన్న. నాకు అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి దొరికింది. ఒక భరణి గారు కావచ్చు. మీరు ఇందాక చెప్పిన పేర్లే అసలు భరణి గారిని ఇంట్లో పిల్లాడిలాగా పెంచిన రాళ్ళపల్లి గారు నన్ను ఎలాగానే అయ్యో మా గురుగారి శిష్యుడు అండి బాబు వాని గురుగారు అని అంటాడు. అందుకే నా సినిమాలో ఆయన ఫ్రీగా చేశారని ఒక సింగిల్ ఎన్పి కూడా తీసుకోలేదు. ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా ఆయన గురించి చెప్తా. అలా నా సర్కిల్ అంతా పెద్ద పెద్ద వాళ్ళే. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు 3 ఉంటారు నా ఫ్యామిలీలో. వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్ అంటే ఏమీ లేని జర్నలిస్ట్ ఫ్యామిలీలో నన్ను కూడా మీది పెద్ద ఫ్యామిలీ అనే. నీకన్నా ముందు ప్రభన్న ఉంటాడు. ఇంకా మీరు కానీ శివన్న, మీరు కానీ ప్రభన్న కానీ రగన్న కానీ లేకపోతే మా శేఖరన్న, వంశన్న కానీ వీళ్ళందరూ అంటే నేనేం చేసినా ఒక చెయ్యి మీ అందరూ ఒకటి ఉంటుంది. మా మీడియా మా వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో మా ఊరు వెళ్తా నేను, నీకు ఎవరు ఉన్నారని ఇండస్ట్రీకి వెళ్ళేవారా అంటారు. మీ అందరినీ చూపిస్తా. నేను రేపు ఏదైనా ఒక గొప్ప వేదిక వస్తే నాకు చూపించుకోవాలి, చెప్పుకోవాల్సిన వేదిక డెఫినెట్గా ఒక దేవుడు ఇక్కడికి ఇస్తారన్న. అది వచ్చినప్పుడు నాతో పాటు మీ అందరూ ఉంటారన్న, నా వాళ్ళు అని చెప్పుకోవడానికి. అది ప్రౌడ్ అన్నారే. రేపు మనం ఇన్స్పైర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మనల్ని చూసి ఒకటి రాడాలి, ఒక వరంగల్ నుంచి బయలుదేరా నాలాంటి వాడు ఎవడో కూడా ఉంటాడు. నేను ఒక్కడిగా వచ్చి నుంచున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేకపోతే అని ఒక చిన్న భావన ఉంటుంది. బ్యాక్ బోన్ ఎవరు లేదు. బ్యాక్ బోన్ ఏంటి, నా దగ్గర పెద్ద పెద్ద బోన్స్ పెద్ద పెద్ద యుద్ధాలు చేయగలిగినంత కెపాసిటీ ఉంది, వెపన్స్ ఉన్నాయి. అది గొప్ప వేదిక మీద మనం, అది నాకు చాలా హ్యాపీ అండి. నేను ఇప్పటివరకు నా చుట్టాలందరినీ లెక్కేస్తే వచ్చేది ఒక 10-15 మంది అన్న. నాకునిగా నేను సంపాదించుకున్న వాళ్ళ ఫోన్ లిస్ట్ కనుక తీస్తే 10,000 మంది ఉంటారు, దాటిపోతారన్న. అదే ప్రౌడ్గా నా అకౌంట్ బ్యాలెన్స్ 10,000 పీపుల్. అసలు అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుద్ది ఒక్కలుగా వచ్చి మనం. నిజం తమాషానా ఆ జర్నీలో ఒక్కొక్క నెంబర్ యాడ్ అవుతుంది. వాస్తవం భలే అన్నారు మీరు. ఫోన్ ఉందంట కేవలం మనం ఒక సామెత కూడా ఉంది, కత్తెరలా కాకుండా సూదిదారంలా కలిసిపోయి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలంట. ఎన్ని పుస్తకాలు చదివేవారు అది ఉంటుంది అన్న. అది కత్తెరలా జీవితంలో బతకొద్దు, మనం కత్తిరించుకోవడం విడిపోవడాలు తప్ప నువ్వు బతికితే సూదిదారంలా బతుకు. బతుకుంటే వెళ్ళిపోవడమే, కలుపుకుంటే వెళ్ళిపోవడమే. ఆ చైన్ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఊహించని స్థాయికి వెళ్తుంది. అదే ఒక పెద్ద షట్టర్ నీకు ఆయుధం అవుతుంది అన్నాడు అన్న. కరెక్ట్. సూపర్ కవచం. అవును, నీ కవచం నీ ఆస్తి, నీకు తెలియకుండానే ఒక పెద్ద కుట్టేసుకుని ఉంటావు. నాకు ఇది అయింది అంటే అవును ఒక చెయ్యి నువ్వు వేస్తావు అన్న, ఇది అయిందంటే 100%. అట్లా ఇప్పుడు ఆ చెయ్యి వేసే ఉద్దేశంలోనే ఒక చిన్న అనామకుడిగా స్టార్ట్ అయిన ఒక వ్యక్తి హీరోగా ఎలా మారాడు అనేది నా పాయింట్. అమ్మో, కేసీఆర్. అయ్యో పెద్ద పేరు అన్నది. కేసీఆర్ అనే ఒక పేరుని పెట్టుకున్న రోజు నువ్వు సక్సెస్ అయ్యావు రాకేష్. అది హిట్టా ఇంకోటి అనే డబ్బు అనే తర్వాత మాట్లాడదాం. నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీ కళ్ళల్లో నాకు నువ్వు ఇచ్చే ధైర్యం కనపడుతుంది అన్న. ఫస్ట్ దానికి థ్యాంక్స్. ఎందుకంటే ఈ పేరు పెట్టినప్పుడు నన్ను తిట్టడం లేరన్న, నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు అన్న. కొన్ని రోజుల తర్వాత కథ తెలిసిన తర్వాత యాప్ట్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత నువ్వు తీసిన బడ్జెట్కి పబ్లిసిటీ ఎంత అవుతుంది, నీకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది అంటారు కొంతమంది. కానీ నేను మొదటి రోజు అయితే ఏది నమ్మానో ఇప్పటి వరకు, రేపు రిలీజ్ అయ్యే వరకు కూడా అదే నమ్ముతాను. 100%. ఎందుకంటే మీరు అన్నట్టు నాకు నేనుగా మిమిక్రీలు చేసుకునే స్థాయి నుంచి ఒక 500-350 నా ఫస్ట్ సంపాదన. నాకు నువ్వు 300 రూపాయలు తీసుకునే రాకేష్ గా కూడా తెలుసు. థ్యాంక్స్ అన్న. నాకు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది. ఫ్రీ ప్రోగ్రామ్ మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే అనంతపురం అటువైపు నేను వచ్చేవాడిని వాళ్ళతో పాటు. అక్కడి నుంచి ఈరోజు నేను నా సినిమాని నేను తీసుకోగలిగాను. ఈ 24 క్రాఫ్ట్లను కలిపి నా కోసం పనిచేశారంటే నాకు చాలా ప్రౌడ్ అన్న.
అంతేగా. సినిమా మీరు అన్నట్టు హిట్టా ఫట్టా అనేది దైవ నిర్ణయం, అది ఎవరు డిసైడ్ చేయలేరు. ఎవరు చేయలేరు, అది ఎవరు చేయలేరు. రేపు మీరు కూర్చొని ప్రీమియర్లో చూసి అబ్బా ఏం చేశాడు ఆయన, మీరు ఇందాక సుజాతని ఏం చేసిందన్నారు కదా, వీడు రాసుకొని ఇంత బాగా చేసేంత విద్వత్ ఉందా వీళ్ళు అని నాకు మాత్రం నా దగ్గర తీస్తారన్న. అది నేను చాలా గర్వంగా చెప్తాను. నువ్వు ఆ రోజు చెప్పే సంగతి చూసింది నాకు కాదు, నేను ముందే చెప్తున్నాను. ఐ నో యువర్ కెపబిలిటీ. ఎందుకంటే ఎవడన్నా ఆడిదే ఉందిలే అంటారు కదా, నేను అసలు ఒప్పుకోను. నేను అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ నిన్ననే కాదు, హైపరాది అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు, తీసి పడేస్తారు కదా. కూరలో కరివేపాకు తీసేసినట్టు కరివేపాకే ఆ కరివేపాకు ఉన్న ఫ్లేవర్ గురించి చెప్తా. అంటే మిమ్మల్ని అక్కడ అందులో కూరలో వేసినట్టు, అంతేగా, మీకు ఆ ఫ్లేవర్ని ఉంచినట్టు అక్కడ. అంటే సినిమా పరిశ్రమలో మీరు ఎంత గొప్ప మనుషులో నాకు చేతనైన భాషలో నేను చెప్తున్నట్టు. అది నేను చేసే ఉద్యమం, మీలాంటి వాళ్ళ కోసం పక్కన నించునే ఉద్యమం. అది ఎంతమంది చూస్తారు ఏంటనేది పక్కన, నేను ఎంత నిజాయితీగా మాట్లాడతాననేది మీకు తెలుసు. అందుకనే మీరు నేను అడగగానే నా మీద ప్రేమతోనూ మనం మ్యూచువల్గా నాకు కలుద్దాం, డెవలప్ అవుదాం అనే ఒక మైండ్ సెట్తో మీరు వస్తారు. నేను నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు ఆదిని కూడా నేను అలానే చూసా, చాలా చిన్న స్టేజ్ నుంచి. మా అనిల్ కడియాల, ప్రవీణ కడియాల దగ్గర షో నుంచి చూశాను నేను. అంత హ్యాపీగా ఉంటుంది అంటే మీ అందరం చూస్తుంటే, అరే వీళ్ళు ఒక హిస్టరీని క్రియేట్ చేశారు ప్రపంచంలో. అమెరికా గుర్తుపడతాడు, ఎవడైనా గుర్తుపడతాడు. ఆస్ట్రేలియా తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపడతారు. మీకు తెలియదబ్బా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ప్రజలు. అది బ్లెస్సింగ్స్. వాటిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కరెక్ట్గా ఉండటం అనేది ఉండటం అనేది ఇక్కడ గొప్ప విషయం. అది లేకపోతే, షాక్ అనేది లేకపోతే, అంటే ఇప్పుడు ఈ పదం మంచి వాక్యం, ఇది చెప్పడానికి కూడా ఈ రోజులు ఎవరు లేరు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే అది ఫస్ట్ ఈ సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, సారీ చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ కథ మీకే నేను చెప్పాలనుకున్నా దైవ సాక్షిగా. నేను ఒకరోజు ఫోన్ చేసి, అన్న నీ కథ చెప్తా అన్న, వీలైతే నువ్వే డైరెక్షన్ చేయన్నా. దాని తర్వాత ఈ సినిమా అయితే ఎప్పుడైతే తీసుకొని నేను వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళానో, నాకు అరే ధైర్యం శివనని మళ్ళీ నేను ఇబ్బంది పెడితే ఈ ఉన్న రిలేషన్ కూడా పోద్దిగా, నాకు ఉన్న రిలేషన్. కానీ అదని చెప్పండి. అయితే చాలామంది అన్నారు, నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. బుడ వెంకటేశ్వరరావు గారు అని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన అయితే నన్ను అమ్మనా బుద్ధులు తిట్టేశాడు ఫోన్ చేసి. ప్రభు అన్న అయితే కొట్టడం చెప్పు తీసుకొని ఒకటే తక్కువ, అది వేరే విషయం అనుకోండి, అది చనువుతో ఏం అవసరం అనరా నీకు సినిమా తీసుకుంటే పెద్ద తోపుగాడు అయిపోయావు అన్నాడు ఫోన్ చేసినాడు ఉత్తేజన్. ఆయన వర్షంలో ఆయన అంటే అందరు అక్షంతలు తలా ఒక మోతాదులో పడ్డాయి. అంత అంటే ఎవరికైనా చిన్నోడిని కళ్ళ ముందు పెరిగినాడు, కారు కొన్నారంటే అప్సెట్ చేస్తారు, ఇల్లు కొనుక్కున్నానన్నా అంటే అది పొలం కొనుక్కున్నానో పొట్టనో ఏదో అంటే ఆనందపడే వ్యక్తులు మీ అందరు. సినిమా నీటి బుడగ లాంటిది, నీటి మీద తేలే ఒక అలా ఎందుకు అలా నా సినిమా పట్టుకొని లండన్లో రాసుకున్న కథని లండన్లో ఉన్న కొంతమందితో చెప్పా. ఇండియాకి వచ్చిన తర్వాత తమిళ్ స్టైల్లో దిద్దాం, సరే తక్కువ బడ్జెట్లో దిద్దాం, చాలా మంచి వెళ్దాం మనం, ఒక కోణంలో ఉంటుంది సార్ ఈ సినిమా, నేను ఏడ్పించగలను. చూస్తే మీకే బాధ అనిపిస్తారు, ఇది ఒక అద్భుతమైన కథ కదా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి అన్నంత అనిపిస్తుంది. ఈ సినిమాతో రాజకీయం పక్కన పెట్టండి, కథ చూడండి అని. కథ వినేటప్పుడే స్టార్టింగే చాలామంది ఆ కోణంలో చూడడం మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు టైటిల్స్ పడేటప్పుడే నేను మొన్న నా పాట రిలీజ్ చేసి ట్రెండింగ్లో ఉందన్న, స్టిల్ నౌ ఇప్పటికీ నా పాట గత 4 వారాల నుంచి గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఒక సాంగ్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, దానికి మించి వెళ్ళిందన్న సాంగ్. పరగతులు పల్లవించిన వీణ తేనె తెలుగు వీణ తెలంగాణ అనే ఒక పదాలు నేను మనుగారితో పాడించుకునే వయసు నాది కాదు. కల్పన గారు నా గురించి వచ్చి పాడరు, గోరేటం కన్నా ఆయన ఎక్కడో ఉన్న వ్యక్తి నా ఏజ్కి దిగి నా మైండ్ ట్రాక్ని నాకు ఇలా కావాలన్నా అలా రాయండి అంటే రాయరు. చరణ్ అర్జున్ అనేవాడు ఒక విమానం తర్వాత ఎక్కడో 50 లక్షల కోటి రూపాయల సినిమాకి తీసుకుంటున్న ఆయన నా కథ నచ్చి దిగొచ్చి నా సినిమా చేయాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికి లేదన్న. ఇదంతా ఇక్కడ ఏంటంటే ఒక పేరు, ఒక నమ్మకం, సక్సెస్ మీదే ఉంటుంది. కరెక్ట్. నాకు అప్పటికి ఒక రాకేష్ గారి పేరే కార్డు ఏంటి, రాకింగ్ రాకేష్ అని ఒక కార్డు తీసుకుని బయలుదేరా.
ఈ కార్డులో నేను ఎవరిని కోల్పోతానో అని భయం అన్న. కొన్ని రోజులు నేను సుజితో కూడా ఫోన్ మాట్లాడలే. రూమ్ తీసుకొని మణికొండలో ఒక దగ్గర ఉండేవాడిని. అవునా? ఇస్తాం అన్న, కొన్ని కన్నీళ్ళు వస్తాయి. ఆ టైంలో ఎవరిని ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదు. కానీ నన్ను ఎందుకు మోసం చేసావు? అమ్మో, ఇది పెద్ద మాట. నిన్ను ఇప్పుడు మోసం చేశాడు అని అంటే అది ట్యాక్స్ సంస్థ కాదు. నేను అసలుకి రాకేష్ వస్తానన్నాడు, రాకేష్ కథ చెప్పేస్తాడు, నన్ను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడు అని నేను ఎన్ని కలలుగా ఉంటాను, నేను ఎంత వర్క్ చేస్తుంటాను. ఆ టైంలో చెప్తా, మా టీం మొత్తానికి చెప్పా. ఎప్పుడు కాదు, నేను ఎన్ని ఇంటర్వ్యూలు, మీరు 2-3 ఇంటర్వ్యూలు చూసుకోండి. నా సినిమా చేయాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడండి, పేరు చెప్పాలి, మళ్ళీ లేనిపోదు, మళ్ళీ నిన్ను వాడిని చెడగొట్టింది నన్ను నిన్నెవరన్నా ఒకళ్ళంటే అది నా బాధ. నువ్వేం ట్యాప్ పుసుకుని నా పేరు చెప్పావు, నా అంటే కొన్ని ఉంటాయి. అలా ఏం లేదు. కానన్నా నేను ఫస్ట్ అనుకోగానే గుర్తొచ్చింది మీ పేరు అన్న. కథ రాసుకున్నా, మాటలు రాసుకున్నా, చెప్పా కదా, డోర్ తీసుకొని సుజ్జితో కూడా మాట్లాడలే ఈ సినిమా టెన్షన్స్తో ఎవరిని ఏమంటాను అని. అప్పుడు కొంతమందిని నేను నా స్నేహితులనే కలుపుకొని, ఇదిరా పరిస్థితి, ఇలాంటి ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు చెయ్యరు, ఏదైతే అయిందిరా నేను చేస్తా, అందరు షాకా, నేను చేస్తా, చూద్దాం అని ఒక అమౌంట్ తెచ్చి ఫస్ట్ మీ తర్వాత ధనరాజ్ అన్న దగ్గరికి వెళ్ళా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. అన్నయ్య ఆశీర్వదించు, సినిమా చేస్తా. ఓయమ్మ సినిమా సూపర్, సక్సెస్ అయ్యావు, చాలా హ్యాపీ. నేనే ప్రొడ్యూసర్. నువ్వు ప్రొడ్యూసర్ ఏంటి? ఎప్పుడు అన్నానంట ఆయన జబర్దస్త్లో, నేను ప్రొడ్యూసర్ అవ్వకపోను, నేను హీరో పెట్టి సినిమా తీయకపోను, ఏదో అన్నా అంట, చిన్నపిల్లని ఏదో కామెడీగా అని ఉంటాను. నేను చేస్తాను, ఆయన స్వచ్ఛందంగా వచ్చి చేశాడు. ఏ అన్నగా నాకు జీవితంలో నాకు ఏ జన్మ రుణబంధమో, మరి ఒకే తల్లి పుట్టకపోయినా అంతకన్నా మించిన బంధం మాది జబర్దస్త్ స్టార్ట్ చేసి నన్ను తీసుకొచ్చి సినిమాలో ఆ ఎమోషన్ కనపడుతుంది మా ఇద్దరి మధ్య. రేపు నేను ట్రైలర్ రిలీజ్ చేస్తానా చూడు, నేను ఒక నటుడిగా ఎన్ని మార్కులు వేసుకుంటానో అంత మంచి ఒక బ్యూటిఫుల్, మీరు చెప్పుకుంటారన్న, నేను గర్వంగా చెప్తున్నా, ఈ సినిమాని మీరు ఒక లైబ్రరీ లాగా, ఒక మిథునం లాగా, బా ఎంత పెద్ద మాట, ఒక మిథునం లాగా, అంటే మిథునంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇక దానికి మించిన పరాకాష్ట ఉండదు, ఎమోషనే ఉండదు. ఇందులో ఒక కుర్రోడు ఒక ఊరు గురించి పడే తాపత్రయం కనపడుతుంది అన్న. ఒక ఊరికి కుర్రోడు ఏం చేస్తాడని ఊరి బొడ్డు దగ్గర నుంచోనాడు తొడగొట్టి, ఈ ఊరికి నేను ఇది చేస్తా అన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న కుక్క దగ్గర నుంచి కూడా నమ్మని వ్యక్తిని గుక్క తిప్పుకోకుండా ఊరు గురించి వీడి కోసం వస్తే ఎట్లుంటుందన్న? ఫెంటాస్టిక్. అదే నడిబొడ్డుకు బయలుదేరతాడు అన్నాడు. ఒక కుర్రోడు ఒక సంచి వేసుకొని బిక్కుమని ఒక ప్రాణంతో ఇంట్లో నుంచి గెట్టేసిన తల్లిదండ్రులతో తెలిసి తెలియని ఒక లేత ప్రేమని దూరం చేసి స్నేహితులు కూడా తిట్టి ఆ ఊరే వేనికి పనికిరావు అని అన్నోడిని ఆ ఊరే వేడిని పనికొచ్చి నువ్వుంటేనే పని అవుతుంది అంటే ఎలా ఉంటుందన్న? ఇలాంటి కథలు మనం తమిళ్లో చూసాం, మలయాళంలో చూసాం, మరాఠీలో ఎక్కువ చూస్తాం అన్న. మరాఠీలో వాళ్ళొక రకమైన ట్రింట్లో తీస్తారు సినిమాలన్నిటి, వాళ్ళకి సంబంధించిన వామిష్లో అంటే దీన్ని ఏమంటారంటే అన్న, ఒక వామిష్లో తీస్తారు వాళ్ళు, అంత ఒక ట్రింట్ ఉంటుంది. ఫండరీ అని ఒక మూవీ ఉంది మరాఠీలో, ఎన్ని అవార్డులు తెచ్చినాయో తెలుసా అన్న. నేను వాటికి అంటే ఇప్పుడు నేను పద ఉచ్చారణ చేసా కాబట్టి చాలా మంది సెర్చ్ చేస్తారు. ఫండరీ అనే ఒక మూవీ కన్నా కుర్రోడిని తీసుకెళ్లి మరాఠీలో స్టార్ని చేసింది, 16 ఏళ్ళ కుర్రోడిని. ఆ డైరెక్టర్కి 32 అవార్డులు తీసుకొచ్చి పెట్టిందన్న. ఇంటర్నేషనల్ వేదిక మీద సినిమాకి భాషతో సంబంధం లేదు, ఆడు పడే తాపత్రయం. ఒక దళిత వర్గంలో పుట్టినటువంటి ఒక కుర్రోడు, పందులు పట్టుకునే ఒక కుర్రోడు ప్రేమలో పడి వాడు ఆ ఊరికి ఏం చేశాడని అది కదా. అవును. ఇక్కడ నేను ఇది చేస్తా అన్నప్పుడు చాలామంది నేను కలవడం మానేసా, చాలామంది కలవడం మానేసా. ఎందుకు ఎందుకు ఇంకొకని చేయొచ్చు, ఇంకా వేరే ఏదో చేయొచ్చు, ఎందుకు ఇట్లా ఇదే బడ్జెట్లో పెట్టుకుంటే మీ జబర్దస్తులు 4 పెట్టి తీస్తే లేచిపోద్ది శాటిలైట్ అంటాడు ఒకళ్ళు, ఇంకొకళ్ళు దుమ్ము లేచిపోద్ది అంటారు, ఇంకొకళ్ళు పద రేపే ఓపెనింగ్ చేద్దాం. ఇవన్నీ కాదు. నా వెనక తర్వాత ఇంకేదైతే అదేందని నేను తీసుకున్నా. ఎప్పటి నుంచో నేను నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న, వాళ్ళకి మాత్రం ఇంటిమేషన్ ఇచ్చి విత్ ఇన్ డేస్ క్యాంప్లో నేను చేసేసా.
రేపు ఓపెనింగ్ అంటా కదా అని కొంతమంది తెలుసుకొని వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు బిత్తరపోవడానికి కూడా టైం ఇవ్వలేదన్న. ఇంకా షాక్ అయిపోయారు అందరు. చాలా మంది అంటే ఆ ఓపెనింగ్ చూసి ఏంట్రా వీడేంటి ఓపెనింగ్, అది కూడా దైవాధీనం అన్న, అలా సంకల్పం అంతే. ఆ శారది స్టూడియోలో రేపు ఓపెనింగ్ అనగా ఒక కుర్రోడు పేపర్ పట్టుకొని అదే శారది స్టూడియోలో ఒక అవకాశం కోసం తిరిగిన నేను, రేపు నా సినిమా ఓపెనింగ్, రేపు నేనేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, రేపటి నుంచి అందరిని ఎలా కలుపుకోవాలి, ఒక 29 ఏళ్ళ కుర్రోడు 29 ఏళ్ళ కుర్రోడు ఎమోషన్స్ అన్నిటిని చంపుకొని డబ్బుని పలంగా పెట్టి కుటుంబాన్ని ఆయుధంగా తయారు చేసుకొని తీసిన సినిమా ఇది. సూపర్ రాకేష్, నిజంగానే అదే చెప్తున్నా. ఆ జర్నీ తాలూకు ఆ మమకారం ఉంటుంది కదా, అది నీ మాటల్లో ఎంత నిజాయితీగా ఉందో. నిజంగా నేను ఇందాక మాట్లాడినట్టు ధనరాజ్, నేను ఒక మాట చెప్తాను ధనరాజ్ గురించి. ఎంత హానెస్ట్ పర్సన్ అబ్బా. ఏమి అంటే మాట ఇచ్చాడు అంటే ఆ మాట ప్రకారం, నేను అక్కడి నుంచి ఆ మాట ప్రకారం నించుంటాడు ధనరాజ్. ఆ మోరల్ వాల్యూస్ నాకు నేర్పింది అన్నయ్య అండి నిజంగా. అట్ట ఈ సినిమాకి భరణి గారు, ఏంట్రా ఇది ఓపెనింగ్ అన్నా సినిమా ఓకేనా, ఏంటి అమ్మ ఏంట్రా మినిస్టర్లు వస్తున్నారు, రోజా గారు వచ్చారు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, సాయి కుమార్ గారు నైట్ చెప్పా 12ంటికి సార్, నైట్ 12ంటికి చెబితే వచ్చేసారు. గురూజీ అన్న రేపు సినిమా ఓపెనింగ్ మర్చిపోయాడేనా, తెల్లారి 5ంటికి గుర్తు చేసాం మళ్ళీ పాపకి మెసేజ్. ప్రతిరోజు మార్నింగ్, నేను ఇప్పటి వరకు పెట్టను, ప్రతిరోజు మార్నింగ్ 4:30కి ఒక మెసేజ్ వస్తుందంటే అయింది. సాయి కుమార్ గారు మీకు తెలుసు, గుడ్ మార్నింగ్, శుభ శుక్రవారం, శుభ శనివారం అని చక్కగా పెడుతుంటారు చూడండి. అంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది నాకు ఏమవసరం, నా ఏముంటుంది అన్న. నిజంగా ఆయన ఎన్ని చూసుంటాడు. ఇయర్ సెప్టెంబర్కి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 years సాయి కుమార్. 50 years. నెక్స్ట్ ఎప్పుడు ఇయర్ సెప్టెంబర్కి సాయి కుమార్ ఫస్ట్ టైం మేకప్ వేసుకొని 50 సంవత్సరాలు. నమ్ముతావా? చూడండి అంత గొప్ప వ్యక్తులు అన్న వాళ్ళు. మళ్ళీ నాకేమో వాళ్ళు వచ్చారు, భరణి గారు నేను చేస్తున్నాను ఈ సినిమాలో క్యారెక్టర్ రాసుకోపో అన్నాడు. అప్పటికప్పుడు నేను ఆయన వాళ్ళ షెడ్యూల్స్ ఏంటి, వాళ్ళ కాల్ షీట్స్ రేట్లు ఏంటి, ఎన్ని డబ్బులు ఎంత ఛార్జ్ చేస్తున్నారు నా కోసం. ఆయన ఒక పల్లెటూరుకి వచ్చి ఒక టవల్ వేసుకొని పడుకొని భలే బాధ అనిపించింది. క్యారీవేన్ అని ఇచ్చిండు గురువుగారికి, ఎంత తప్పు చేశా. కానీ తర్వాత అన్నాడు రాసి పెట్టుంది ఇక్కడ ఆయన ముందు కూర్చోవాలని, అంతే. అలా ధనరాజ్ గారు, అలా తాగుబోతు రమేష్ గారు, అలా సుజాత కూడా తను ఇందులో రాసింది అంటే స్లాంగ్ అన్న, పర్టికులర్ స్లాంగ్ని ఇమర్చాలి, తనే స్లాంగ్ని మొత్తం రాసింది, చేసింది, యాక్ట్ చేసింది. అలా మంచి మంచి యాక్టర్స్ నా కోసం దిగారన్న. సూపర్. అలా సినిమాని నేను విజయవంతంగా పూర్తి చేసుకున్నా. ఈ గ్యాప్లో కొంతమంది స్నేహితులు డబ్బు కోసం ఎవరైతే, అంటే నేను చెప్తాను అంటే నేను బాధపడ్డ క్షణం చెప్పుకోవడంలో తప్పేం లేదు, చెప్పు. ఎవరైతే డబ్బు గురించి నా సినిమా తీస్తున్నా అనగానే వీడి దగ్గర డబ్బులు ఉంటాయి, వీడికి ఏదో బినామీ ఉంది, వీడు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు అనుకొని ఎవరైతే నా దగ్గర జాయిన్ అయ్యారో, నేను ఒక రైటర్ని నమ్మానన్న. స్టార్టింగ్లో ఒక రైటర్ని నమ్మాను. పర్టికులర్ ఇంత అమౌంట్ ఇస్తేనే నేను ఫుల్ స్క్రిప్ట్ నేను నీకు ఇస్తానన్నాడన్న. అబ్బా, ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు డైరెక్టర్ మీకు కథ చెప్తున్నాడు అన్న, అలా అని చెప్పి ఆ కథ మంద అయిపోదు కదా. కాదు, కరెక్ట్. ఒక లైన్ అనేది మనం ఆలోచించుకొని అది ఎలా అవుతుంది నేను ఇస్తాను. కానీ తను రాసింది ఏది కూడా ఈ సభాముఖంగా చెప్తుంది, ఎందుకంటే నాకు ధైర్యంగా మీరు ఉన్నారు కాబట్టి. ఆయన రాసిచ్చిన ఏది అందులో పెట్టలేదు. మళ్ళీ జబర్దస్త్లో ఫ్రెండ్ రాజ్ కుమార్ అని తను కూర్చొని పాపం తనకి ఈ రోజుకి సింగిల్ అనిపించలేదన్న తను. సూపర్. అదే నించుంటారు, అదే దైవికంగా మనం గట్టిగా అనుకొని చేస్తే దైవమే సపోర్ట్ చేస్తుంది. వాడు రాజ్ కుమార్ కొన్ని రోజుల సంవత్సరాల సావాసం తను నా కోసం ఊరు వచ్చి అక్కడ రాసుకుంటాడు. జస్ట్ రైటర్కి ఎంత డిమాండ్ ఉంది మీకు తెలుసు కదా. అవునవును. ఆడొచ్చి కూర్చున్నాడు అందరూ. గరుడవేగ అంజీ గారు అటు నుంచి ఆయన వచ్చాడు, ధనరాజ్ గారు, నువ్వు వద్దు నీకు కరెక్ట్ కావాలంటే ఎన్ని రోజుల్లో తీయాలి అంటే ఇన్ని రోజులు పెట్టుకున్నా నేను తీసేయాలి. అంజీ ఫాస్ట్గా చేస్తాడు, టప్పా 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 టప్పా. ఏంటన్నా స్పీడ్ సినిమాలు తీసి కేవలం నా కథను నమ్మాడు. పాపం ఆయనకు కూడా నేను తలమో ఏమి ఇస్తున్నా అన్న అంటే ఎంత ఇచ్చినా తీసుకొని జేబులు పెట్టుకున్నాడు తప్ప ఎంత ఇచ్చాడని చూడలేదన్న.
గ్రేట్. అదే నువ్వు సంపాదించింది. అలా ఇబ్బంది ఉంటాయి అన్న, ప్రతి దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. నేను అదే ఒకటే ఉన్నాయి, నా దగ్గర చాలా ఉన్నాయి లిస్ట్. నువ్వు పర్సనల్గా నీ గురించి నువ్వు నాకు చెప్పకపోయినా నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లా పరిస్థితి ఉంది అనేది నేను ప్రతి దగ్గర కనుక్కుంటూనే ఉన్నాను. ఎక్కడెక్కడ నీకు ఏమన్నా అవసరం అవుద్దా ఏంటి అనేది ఆలోచిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ టైంలో నువ్వు మధ్యలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డావు, చాలా రకాల ఇబ్బందులు పడ్డావు. కొన్నిసార్లు ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇదే చెప్పా కదన్నా, స్టార్టింగ్ స్క్రిప్ట్ మీద అబ్బాయి ఇబ్బంది అంటే ఈరోజు నాతో ఉండుంటే కరెక్ట్ సక్సెస్లో తను రేపు ఆల్రెడీ నేను మ్యూజిక్లో సక్సెస్ అయిపోయానన్నా. మ్యూజిక్లో ఒక పాటను రిలీజ్ చేసి అంత గొప్ప వ్యక్తుల యొక్క స్థానాన్ని పొందాను అంటే ఆల్మోస్ట్ నేను ఒక 20 మార్కులు వేసుకుంటా, ఇంకా 80 ప్రేక్షకులు వేస్తారు, అది వేరే వేస్తారు. వాళ్ళు నాతో లేరు. ఇప్పటికీ నేను బాధపడేది ఏంటంటే అన్న, నాతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా నాతో ఉంటే బాగుండు అనుకునే వ్యక్తిని నేను. సూపర్. లేరే వాళ్ళు నాతో పాటు అని ఒక బాధ అనిపిస్తుంది తప్ప, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారంటే నేను ఏమనుకుంటా అంటే ఆ టైం అలాంటిదన్న, అంతే, సందర్భం లాంటిది. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అందులో నా తప్పు ఉండదు, మీ తప్పు ఉండదు. కరెక్ట్, అది యాక్సిడెంట్, దాని పేరే యాక్సిడెంట్ కదా. అలా ఒక వ్యక్తిని అంటే కలుపుకొని వెళ్దాం అనుకున్న మనస్తత్వం ఉన్న నేను అలా లేకుండా పోయారు. అలా అది కూడా విధి ఆడిన వింత నాటకం అని అనుకోవడం తప్ప ఇంకేం లేదన్న. అట్లా కొంతమంది. కానీ ఎన్ని ఆస్తులు సంపాదించావు, ఎన్ని ఆస్తులు ఇందులో పెట్టావు? చెప్పే కదన్నా, ఆస్తుల కన్నా ఆస్తులు 2 రకాలు ఉంటాయటన్న. ఆస్తుల విషయంలో చూస్తే నాకు నన్ను ఆస్తులు ఎవరికి లేవు. ఆస్తుల విషయంలో చూస్తే ఒక కళాకారుడిగా నాకున్న పరిధిలో ఉన్నాయి చాలు. ఏది బ్యాగ్ వేసుకున్న రాకింగ్ రాకేష్, కృష్ణానగర్లో ఉన్న ఒక రూమ్లో ఉన్న రాకింగ్ రాకేష్ ఉండడానికి ఆనందంగా ఉండనుకున్నాయి. అదే 2 రకాలు అన్న. ఆస్తులు అంటే నా గృహప్రవేశానికి బ్రహ్మానందం గారు వచ్చారు, రాళ్ళపల్లి గారు ఉన్నారు. నా గృహప్రవేశం వీడియో చూస్తే కళ్ళు చెమరుస్తూ ఉంటాయి ఇప్పటికీ. నేనేంటి అని చూసుకుంటే నేనేంటి అని అంటే ఒక బ్రహ్మానందం గారు, ఒక ఆలీ గారు, ఒక సాయి కుమార్ గారు, అప్పటికి రాళ్ళపల్లి గారు కొంచెం చివరి దశలో ఉన్నారు, వారు, వేణుమాధవ్ అన్న, శివారెడ్డి అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న, టోటల్ కమిడియన్స్ ఫ్యామిలీ అంతా, ఇండస్ట్రీ అంతా ఆ రోజున గ్రూపేషన్. అది నా ఆస్తి. నేను ఏదన్నా అన్న అంటే చాలు, మేమున్నాం అన్న అనే పదంలో నా దగ్గరకు వచ్చే లోపలికి మేమున్నామని వచ్చేవాళ్ళని నేను ఆస్తుల్ని సంపాదించుకున్నాను. ఆస్తులు అంటే అన్న, నాకున్న ఇల్లు మణికొండలో, అది జబర్దస్త్ మిమిక్రీ, కేవలం మిమిక్రీ కళ వల్ల నేను చాలామంది ఏమనుకుంటారంటే జబర్దస్త్ సంపాదించిన డబ్బులు ఎక్కువ ఉంటాయి. జబర్దస్త్ అనేది కేవలం ఒక బిగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. అవును, 100%. డబ్బులు అనేవి దాని ద్వారా వచ్చినాయి, దాని ద్వారా వేరే పనులు చేసుకుంటే మిమిక్రీ చేసుకొని స్టేజ్ల మీద, ఈ స్టేజ్ షోలు, ఈ అమెరికాలు, మన అమెరికా అనిల్ అనేది ప్రేమ వాళ్ళు వీళ్ళ గ్రూప్ తీసుకెళ్ళాం, అట్లా వచ్చే నాట్స్ ఫస్ట్ టైం నాకు వాళ్ళ గురించి కూడా నేను ప్రశ్న నేను మాట్లాడతా. నా లైఫ్ కెరియర్లో నేను మాట్లాడతాను, కూర్చొని నాకు ఉందా? ఓకే. సో అదే అన్న నా ఆస్తులు, నేను ముందే చెప్పా కదా. అవును, కాకపోతే ఇప్పుడు ఈ ఆస్తులు సంపాదించుకున్నావు రాకేష్, ఈ సినిమా వల్ల అన్న ఒక లైఫ్ ఒక దూరంలో అలా వెళ్తా ఉన్నప్పుడు ఇదేమన్నా మిస్ అవుతానేమో, దీని నుంచి కింద పడిపోతానేమో, ఇబ్బంది పడతానేమో అనే భయం ఎప్పుడు వేయలేదా? అన్న పడితే మళ్ళీ లేవగలన్నా అన్న. ఇదే పడకపోతే ఎట్లా? ఇప్పుడు ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండి ఇంత ఆఫీసు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారంటే మీకు తెలుసు, మీ కెమెరాని అడిగితే చెప్తుంది నీ చెమట చుక్క విలువ ఎంతో అని. కరెక్ట్ కదన్నా? కరెక్ట్. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు. మీకన్నా మేము నిజంగా చెప్పాలంటే మేము బ్లెస్డే. మీకు ఆ రోజుల్లో ఎవరు లేరు, మాకు ఈ రోజుల్లో ఉన్నారు మీ అందరు. కరెక్ట్. నిజం రాకేష్, కరెక్ట్. మీరు ఎన్ని, కానీ ఇప్పుడు ఇంత కెరీర్లో చిన్ని అమ్మ ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంత అవమానం పడ్డాం అన్న సందర్భం తెలుసు నాకు ఉందని. నా పేరు అనేది పక్కన పెడితే నా జబర్దస్త్లో ఉన్న వాళ్ళే, ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పనులే కానీ, అంటే నాకు కూడా అవసరం లేదు, విజ్ఞత వాళ్ళకే వదిలేస్తాను. అది ఏజ్ ఫ్యాక్ట్. పాపం చిన్నపిల్లాడు అనుకుంటాను, నాకైనా చిన్నోడే ఆడు. నా పేరుని పెట్టి చేసిన డ్యామేజ్ ఒకటి చాలా బాధ అనిపించింది అన్న.
సినిమా విషయంలోనే అది. సినిమా అయిపోయాక అన్నా నేను ఈ సినిమాలో చేసా, నాకు ఇంత ఇస్తే బాగుండన్నా, నాకు ఇంతే ఇచ్చాను అంటే బాగుండేది. అది ఎవరెవరికో చెప్పి అది చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఈ సినిమా విషయంలో నేను ఎప్పుడు అనే ప్రసక్తి అయితే నాకు రాలేదు కానీ అన్న, దేవుడి దయ వల్ల ఈ పర్టికులర్గా నా జబర్దస్త్ అనే ఒక ఫ్యామిలీలో నా పేరు ఇలా ప్రస్తావించారనేది బాధ అనిపించింది. ఇంకంతే. అంతే. అది నిజంగా కూడా ఇప్పుడు నీ దాకా వస్తే నీకు జరిగే కన్వర్సేషన్ ఎలా ఉండేదో అలా కాకుండా నా దగ్గరికి వచ్చి అరవచ్చు, ఏంటన్నా నాకు అర్థం కాదు, ఇన్ని రోజులు అరే ఆగరా అయిపోద్ది సినిమా వచ్చేసింది, అవన్నీ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏదో నీకు యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే మంచి అమౌంట్ ఇద్దాం అనుకున్నా. నాకు ఎవరైతే చివరి వరకు సపోర్ట్ చేశారో నేను వాళ్ళకి నా లాభం వద్దు, నాకు ఏమొద్దు, వాళ్ళని గౌరవించుకోవాలనుకున్నాను. ఆ గౌరవించుకోవాలనుకున్న అలా వెళ్ళిపోయారు అంతే. కానీ ఇప్పుడు నాకు మీరు కథ చెప్పిన రోజే నాకు అంటే అన్న మీరు చేయాలి, మన ఇద్దరం కూర్చుందాం ఇలా చేద్దాం అనుకున్న రోజే చాలా ఎమోషనల్గా మన ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. నాకు సినిమా ఓకే అయింది అన్న, నేను ఓకే అంటే ఎవరు ప్రొడ్యూసర్ నేనే కాబట్టి ఓకే అనేది లేదు, నేను నిర్ణయం తీసుకున్నా. అదే దానికి కారణం ఏంటి? ఎక్కడో ఒక మూలం పడి ఉంటుంది, ఆ బీజం పడి ఉంటుంది. ఒకళ్ళు ఇస్తా అన్నారన్న, ఇస్తా అన్నారు, నువ్వు సినిమా స్టార్ట్ చేయి, నేను ఇస్తా, ఐ విల్ రెడీ అన్నారు. తర్వాత ఈ విషయంలోనే ఒకళ్ళ పేరు చెప్పుకుంటా, గ్రీన్ ఫౌండేషన్, మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండేషన్ రాఘవ్ గారు, నేను ఆయన వచ్చి ఆయన సహాయం చేశారు. సూపర్. టక్కన వదినమ్మ అంటే నాకు మీరు ఎలాగో వాళ్ళు ఫ్యామిలీ ఎందుకు డిస్కస్ చేద్దాం అని ఎందుకు సరదా డిస్కస్ చేస్తే అన్న పట్టు అని చెప్పి ఆయన అప్పటికప్పుడు హెల్ప్ చేశారన్న ఆయన. సూపర్. ఇలాగా స్టార్ట్ ఉన్నారు, అలా ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ నేను సినిమా చేయగలను అనే ధైర్యం రావడానికి ఎక్కడో ఒకటి ఉంటుంది. అది బలమైన నిర్ణయం తీసుకున్నాను, చెయ్యాలి. ఎందుకో అదే ఎప్పుడు పడింది, ఏ సందర్భంలో పడి ఉండొచ్చు అన్న. నాకు కథ షార్ప్ లాగా ఒక మెరుపు వచ్చి ఉంటుంది. నాకు కథ బాగా నచ్చిందన్న. ఆ కథ నేను ఈ కథ నేను ఇంకో బ్రేకింగ్ న్యూస్ కూడా నీ పరంగా చెప్తాను. నువ్వైతే దీన్ని తక్కువ టైంలో ఎక్కువ చేరవేయగలవు అంటే ఫ్యామిలీ డిస్కస్ చేయగలవు. నేను ఈ కథ యాక్చువల్లీ సుమక్క కొడుకు చేద్దాం అనుకున్నాను, రోషన్కి చేసి నేనే డైరెక్ట్ నేను చేసుకున్నాను, రాసుకున్నాను. ఇంత రక్కుడుగా ఒక లంబాడి తండర్లో బతకాలి. లంబాడి అనే ఒక చిన్న తాండాలో లైఫ్ని అది మొదటి నుంచి అబ్జర్వ్ చేసి కొంచెం వాళ్ళు గోల్డెన్ స్పూన్ అనే ఒక భావన నాకు ఉండి, నేను అప్పటికి బబ్లిగమ్ అనే ఒక సినిమా చేస్తున్నారు, లాంచింగ్ చాలా పెద్దగా ఉంది, మనం ఈ సినిమా అని ఆశగా. తర్వాత ఆప్షన్ ఏమనుకున్నాను, శ్రీకాంత్ గారి అబ్బాయి అనుకున్నాను, రోషన్. తన లంబాడి కుర్రాళ్ళ ఉంటారు, దొండ పండులాగా ఉంటాడు. అబ్బాయిని తీసుకెళ్ళి మట్టిలో రాయించి ఒక లంబాడి కుర్రోడిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ మట్టిలో నుంచి బాగా కట్ చేస్తే తను కూడా కొంచెం రాఘవేంద్రరావు గారి సినిమా తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి ఏదో పెద్ద సినిమాలు పెద్ద కథలు వింటున్నారని నేను ఇప్పుడు అశ్విని దత్ గారు వాళ్ళ బ్యానర్లో పెద్ద బ్యానర్ అని. ఇంకెవరున్నారు కుర్రోళ్ళు అని అంటే ఇంకెవరిని చూసినా బిజినెస్ పరంగానే చూస్తారు. జబర్దస్త్ ఒక ఫ్రెండ్ అన్నాడు, చెయ్యి ఏంటని నీకులాగా కథ రాసుకొని నీకులాగా నువ్వు అనుభవించే చూడు ఆ క్యారెక్టర్ని బాగా. దాని తర్వాత నాకు అంజన్ అన్నాడు అన్న. షో అంతా ఒకరోజు చూసి డిఏగి అంతా అయిపోయి ఫైనల్ మిక్సింగ్ దగ్గర చూస్తే తమిళ అతను మురుగన్ గారని డిఏ చేసే అతను అనమాట. ఏం చేశాడమ్మా నా కొడుకీడు అని పక్కనే ఉన్నా, చూడలేదు నేను తెలియదు. అప్పుడు అంజు గారు అన్నారు, సార్ ఇతను ఈ అబ్బాయి సార్ అంటే వాళ్ళకి మనం ఏం తెలియదు, మన ఎవరు వాళ్ళు జబర్దస్త్ చూడరు. తమిళ్లో అన్నాడు, కొండరా కొడుకు నాకు మన అమ్మ చాలా అన్న. ఈ సినిమా నాకు ఎన్ని నేర్పించింది అన్న. అంతే. ఒక కుర్రోడు ఇంతమంది క్రాఫ్ట్కి ఈవినింగ్ కూర్చొని డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు ఆమె నుంచి వెళ్తుంటే చూసా, దీన్ని ఇలా తగ్గించండి, దీన్ని ఇలా పెంచండి అని అంటుంటే చూసా. టైంకి నేను తీయగలిగాను స్క్రిప్ట్ని, టైంకి నేను పోస్ట్ ప్రొడక్షన్స్ చేయగలిగాను. ఒక సారథి స్టూడియో వాళ్ళు నాకు హెల్ప్ చేశాను. నేను వెళ్తే ఇక్కడ పెరిగిన కుర్రోడు నేను చేస్తాను బాగా సూపర్, నువ్వు జై నేను చేస్తా అని ఆయన నాకు ప్రతిదీ హెల్ప్. కమర్షియల్ కాదు. ఇప్పుడు ఇదే మీరు కాకపోతే దీని బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్ళేది, ఎక్కడికో వెళ్ళిపోయేదన్న. సినిమా తీయడం కాదు, మధ్యలో ఆగిపోయింది. అదే
ఇక్కడి నుంచి నేను ఓ 75 కిలోమీటర్లు ఎక్కడికో షాద్నగర్ పక్కన ఉన్న తాండా దగ్గర తీసుకెళ్ళా. ఒక లైట్ మ్యాన్ నా గురించి వచ్చాడన్న, ఏడుపు వస్తుంది. సూపర్. సరే ఇప్పుడు భోజనం పెట్టలేదన్న నేను అక్కడ, నేను వండి, నేను సుజాత వండి అందరం వండితే అంట్లో తినేవాళ్ళే. ఆ 30-40 మంది, 15 మంది లైట్ మ్యాన్లు, 4 కట్టర్స్, 2 జనరేటర్లు, కెమెరా అసిస్టెంట్లు, 7 ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా అనమాట. అందరూ లైట్ మ్యాన్. 6ంటికి లేచేవాడు అన్న, 5:30కి లేచి 6:30కి పెట్టు షార్ట్ పెట్టనేవాడు. బా, ఎన్ని రోజులు పట్టింది నాకు సుధాకర్ లైట్ మ్యాన్ అని ఇప్పటికన్నా వచ్చి కొట్టేవాడు నన్ను. కానీ ఇట్లా తీస్తే అవ్వదు. అందరూ రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోతే ఒక లైట్ మ్యాన్ నాతో, ఒక జనరేటర్ అన్న డీజిల్ అయిపోతుంది కొట్టన్న, సీన్ లేపు పసుంది సీన్లో కానీ అనేవాడు. అలా నాకు హెల్ప్ చేశారన్న. నాకు ఓ లైట్ మ్యాన్ నాతో కూర్చున్నాడు, వాళ్ళతోనే చాలా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తున్నావు. అవునన్నా, నువ్వు సినిమాలో స్టోరీ సపరేట్ కానీ ఈ బ్యాక్ ఎండ్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. 2 రోజులు భర్త లేట్ అయినా కూడా ఇద్దులే అన్న ఎడిపోతావు నువ్వు. కానీ వాళ్ళకి ఒక బుక్ ఉంటుంది, ఒక లగ్జరీ బుక్ ఉంటుంది. ఆ టైంకి వాళ్ళకి భర్తలు పడకపోతే చాలా టూ మచ్ ఉంటుంది అన్న. వాళ్ళకి చాలా గొడవ అవుతుంది యూనియన్స్తో ఉంటుంది, యూనియన్ దాకా వెళ్తుంది, పెంట అయిపోతుంది. నా గురించి వాళ్ళు జొన్న రొట్టెలు చేసుకొచ్చేవాళ్ళు, కూర్చొని అందరం కూర్చొని అన్న రేపు ఆ సీన్ కదన్నా దాన్ని మనం లైటింగ్ ఇలా చేద్దాం అన్న. వాళ్ళే కూర్చొనేవాడు కరెక్ట్గా. వాళ్ళకి కష్టం అన్న, లైట్లు మూసుకొని వెళ్తుంటే ఒకళ్ళు నరాలు తెగుతూ ఉంటాయి. రూమ్ లైట్, పెద్ద పెద్ద లైట్లు. అంజన్ ఏమో భారీ ఎత్తున పెట్టేవాడు సెటప్. నా గుండెలు కరిగిపోయేవి అవి చూస్తే. ఏం కాదు, వాళ్ళే జనరేటర్ నుంచి తెచ్చి పెడుతున్నాను, నో ఛార్జ్ అని పెట్టేవాళ్ళన్న. బా, అట్లా రోజుకి 5 సీన్లు తీసామన్నా. 5 సీన్లు రోజుకి తీసాను నేను. ఎన్ని రోజులు చేస్తారు మొత్తం షూటింగ్? 15 రోజులు అన్న. షూటింగ్ మొత్తం 15 రోజులు విత్ సాంగ్స్తో కలిపి. ఒక 3 days సాంగ్ అటు పడింది. ఒక 20 రోజులు మొత్తం సినిమా కంప్లీట్ చేసి పడేసారు. రాకేష్, ఇదైతే మాత్రం నిజంగా వండర్ఫుల్ రాకేష్. నేర్చుకోవాలి సినిమా. దేనికంటే నాకు తెలుసు మీ షార్ట్స్ చూస్తుంటే, మీ షార్ట్స్ ఆఫ్ వర్క్ నేను చూశాను కొన్ని, ఆ మేకింగ్ వీడియోస్ చూసే కొన్ని ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. 15 రోజుల్లో చేసామంటే ఆశ్చర్యం. చెప్పులు ఇప్పేసానా, చెప్పులు దీక్షలా తీసుకున్నా, పరిగెత్తి ఆడి తీసా. భరణి గారు వస్తున్నా, నేనే రిసీవింగ్, నేనే అసిస్టెంట్, నేనే కథ నరేట్ చేయడం, డైలాగ్ నరేట్ చేయడం, మళ్ళీ ఆర్టిస్ట్కి ఎట్లా నుంచోడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఏమండి డబ్బులు మళ్ళీ అంటే ఇలా బహుముఖంగా అన్నీ నేనే అన్న. ఈ సినిమా 100 సినిమాల అనుభవం నాకు నేర్పిందన్న. రేపు ఎవరైనా సినిమా తీస్తాను నా దగ్గరకు వస్తే నేను ఎన్ని అవుట్పుట్లు ఇస్తాను, అన్ని అవుట్పుట్లు ఇచ్చేస్తాను. నువ్వేంటి రాకేష్ అని అంటే, సినిమాకి నీ కాంట్రిబ్యూషన్ ఏంటి సినిమా మొత్తంలో చూసుకుంటే. సినిమా ఇండస్ట్రీలో నేను ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నా కాబట్టి అన్న, ఇది వేరు, టీవీ రంగం వేరు, టీవీ గుర్తింపు వేరు. సినిమా కళమ్మ తల్లిలో ఇప్పుడే ఎంటర్ అవుతున్నా కాబట్టి రేపు నేను ఏంటి అని అంటే ఒక మార్క్ నేను తీసుకుంటాను ఈ సినిమా ద్వారా. సూపర్ సూపర్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ నా డబ్బు అవ్వటం, అది ఆ స్వేచ్ఛ ఉండడం, ఎవరికి నేను ఆన్సరబుల్ కాకపోవడం. కరెక్ట్. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు నేను నమ్మి, ఫస్ట్ నువ్వు నమ్మావు. నన్ను నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారన్నా నేను అనుకున్నా. ఎగ్జాక్ట్లీ బిలీవ్. మంచి పని చేసావు రాకేష్. నిజంగా కూడా ఇప్పటిదాకా ఒక డౌట్ ఉండేది. నీ కాన్ఫిడెన్స్ చూసినాక, నీ ఎమోషన్ చూసినాక, నువ్వు చేసిన పని కరెక్ట్ పని. ఎందుకంటే ఎవరి డబ్బునో రిస్క్లో పెట్టి చేస్తే నువ్వు కూడా ఇవాళ ఇంత తృప్తిగా ఉండేవాడు కాదు. ఇవాళ నువ్వు ఇంత పర్ఫెక్ట్. చాలా మంది అన్న ఆ కేసీఆర్ పేరు పెడితే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ సినిమాలు నేను ఎందుకు తీసుకుంటానండి? అవును. ఇప్పుడు అట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు? లైట్ అన్న. ఇప్పుడు అన్నోడు నాకు అన్నం కూడా పెట్టడన్న. కరెక్ట్. కానీ కేసీఆర్ గారు లాంటి వాళ్ళతో పక్కన కూర్చొని కలిసటం అంటే ఇక చాలా ఆ మజా ఏంటి? దాని గురించి చెప్పు నాకు. అసలు కేసీఆర్ గారి పక్కన నిన్ను చూడగానే సినిమాలో నేను ఒక వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా, రాకేష్ తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ పక్కన నువ్వు చూడగానే వీడికి ఇంక చాలు, వీడికి ఇంత ఈ సినిమాకి సంబంధించి ఈ డబ్బులు పెట్టిన దానికి, అతని కష్టానికి ఫలితం నాకు ఆ ఫోటోలో కనపడింది చాలు అనుకున్నాను నేను. థ్యాంక్ యూ అన్న. చాలామంది సూట్ కేసులు వచ్చినాయి, ఆయన ఇచ్చారు. అంత అవసరం ఉంటే నేనే వెళ్ళి అడిగితే వాళ్ళే రిలీజ్ చేసి పెడతారుగా. నీ నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం నాకు లేదు. కరెక్ట్. పాట చూసాడు ఆయన, 3 రోజుల నుంచి పాట వింటున్నాడు ఆయన. పాట పంపించి కుర్రోడు తీశాడు సార్, ఇట్లా బాగుంది. ఎవరు రాశారు? గోరె టెంకన్న గారు రాశారు. పాడింది ఎవరు? లెజెండ్ మను గారు, కల్పన గారు. విన్న తర్వాత ఒక రోజు ఫైన్ మార్నింగ్ పొద్దున 8 వాళ్ళ రాఘవన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా సార్ ఈరోజు మిమ్మల్ని కలుస్తారు,
అప్పటికి నేను చాలా ట్రై చేశాను. ఆయన గనక ఎలక్షన్స్ ముందు నా సినిమా పోస్ట్ ఇట్లా పట్టుకొని ఉంటే ఈ పార్టీకి నా సినిమా బిజినెస్ అయిపోయి వెళ్ళిపోయేది. కానీ ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటుంది. ఏదో ఇలా వచ్చి వెళ్ళిపో అని కాకుండా నాతో కూర్చోబెట్టి ఏం తీసావు, ఎలా తీసావు, ఈ వయసులో నువ్వు ఈ కథ ఏంటి చెప్పు అని అంటే ఎట్లుంటుందన్నా. అంతకంటే ఏం కావాలి, ఎంతో వివరించి చెప్పి ఆయన మళ్ళీ మార్పులు ఉంటే బాగుంటుందేమో కదా. అంటే ఆయనకు తెలుసు తెలంగాణ సాధక బాధలు తెలుసు. నిజంగా ఏ మాటకి ఎవరేమనుకున్నా ఒకటి చెప్తా అన్న, తెలంగాణ ఈరోజు మనం ఇలా ఉంటున్నామంటే నిజంగా కేసీఆర్ గారు అన్న గుండెకు ఓర్చి చాలామంది, అంటే రాజకీయంగానే మాట్లాడట్లేదు, రాజకీయం వేరు. నేను అనేది ఒక ఇంటిని చక్కబెట్టడానికి ఒక తండ్రి ఎంత కష్టపడతాడో తెలంగాణకి ఒక తండ్రి పాత్రలో చావు బతుకులు దాకెళ్ళి దీన్ని ఒక గాడిలో పెట్టాడు. కరెక్ట్. ఒక ఎకనామికల్గా పోరాటం చేశారు ఆయన. రాజకీయం పక్కన పెడితే పోరాట యోధుడు అన్న, ఒక ఉద్యమ కళాకారుడు. సమస్య లేదు నీకు. అంత ఉద్యమ కళాకారుడు కాకపోతే, అంత ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకోపోతే 10 సంవత్సరాలు అధికార పీఠం మీద ఎలా కూర్చోబెడతారు రాకేష్? ఎగ్జాక్ట్లీ. అసలు సమస్య పోరాట యోధుడు, అందులో మొహమాట. పార్లమెంట్నే ఢిల్లీని కుంభస్థలాన్ని కొడితే గజ ఉనికిపోయిందన్న. స్టిల్ నౌ ఇప్పటికీ తెలంగాణ అనౌన్స్మెంట్ చేసే రోజు అని బూస్ బాంబ్స్ వస్తాయన్న నాకు. అలాంటి ఒక తెలంగాణని చూశానండి, టోటల్ తెలంగాణనే ఆయన చూశా. వెరీ గుడ్. తెలంగాణలో ఒక కుక్కని చూడలే, ఒక తెలంగాణనే చూసేసాను ఆయన కూర్చొని. ఆయన సుజాత చాలా క్యాజువల్గా అంటే దానికన్నా ముందు ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఆయనకి వాకింగ్ స్టిక్తో చాలా బాగా చేశాను, నేను ఎమోషన్ అయిపోయాను. అంటే ఒక సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన ముందు నన్ను నుంచోబెట్టి అలా చూడండి కలవకుండా వెళ్ళిపోయాను. నేను కలవలేదు. వా సుజాత అయితే ఏడ్చేసింది. అలా వెళ్ళాలేమో అనిపించిందేమో. సుజాత ఎంత బాగా మాట్లాడిందో ఆ స్లాంగ్లో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే అవి ఇప్పటికీ వర్ణనాతీతం అన్నవి చెప్తే. సూపర్. ఏదో కూతురు మాట్లాడినట్టు మాట్లాడింది సరదాగా. అలా ఒక 2.5 hours కూర్చొని అందరం నా సినిమా గురించి ఒక దేశపతి శ్రీనివాస్ గారు, ఒక మధుసూదనాచారి గారు, ఒక కేసీఆర్ సార్, ఒక ఎలక్ట్రానికల్ మీడియా అందరూ ఉంటే నా సినిమా డిస్కషన్ జరుగుతుంది. నేను అక్కడి నుంచి చూస్తున్నా. నేను నమ్మిన నా సినిమానైనా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అని. నేను నమ్మిన నా సినిమాలో పాటను ఆయన రిలీజ్ చేస్తున్నాడు. నచ్చి మార్పులు చేసి తీసుకురా, రేపు రిలీజ్ చేద్దాం మనం, ఈ సాంగ్ రేపే రిలీజ్ చేద్దాం. కొంచెం వాటికి వీటికి ఇంకా నేను ఇస్తానని చెప్పు, నేను చెప్పానని చెప్పు, శభాష్ సార్ నేనున్నా ఇల్లు అని ఇట్లా అంటే అయిపోయింది అన్నది. చాలు. ఇంకే ఓటీటీ లేవు, ఏ బిగ్ స్క్రీనింగ్ లేవు, ఇంకేమి లేవన్నా. అదంతా బోనస్. ఇప్పుడు ఆయన చూసేశారు. రేపు నా సినిమా ఇంకొక 10 daysలో నా సినిమా చూస్తున్నాడు ఆయన. సూపర్. నా సినిమా చూస్తా అన్నాడు. చాలన్నా. తెలంగాణని తీసుకొచ్చిన ఒక వ్యక్తితో నేను రేపు నా తెలంగాణలో ఉన్న యాస, భాష, సాధక బాధలు, ఒక లంబాడి కుర్రోడు యొక్క ఆ మట్టితనం వాసనని అది చూపించబోతున్నాను. గ్రేట్. సూపర్ రాకేష్. లంబాడి అనే పదం వచ్చింది కాబట్టి అన్న ఒకటి చెప్పాలి. రామ్ మిరియాల గ్రేట్ పర్సన్. ఈరోజు ఇండస్ట్రీలో పాట పాడితే రామ్ మిరియాల తీసుకునే స్థాయి వేరు. నా పాట నచ్చొచ్చి పాడాడన్న. కాశర్ల శ్యామ్ అన్న నా కోసం కూర్చొని యాడి యాడి అని ఒక పాట రాశాడన్న. గ్రేట్. అదే వీళ్ళందరూ దిగారు. నాకు ఒక రూమ్ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఆఫీస్లో ఏసీ లేదు, నా పేపర్లు రోడ్డు మీద నేను తిరగడం. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది రాకేష్. నాకు నిజంగా నాకు అన్నీ తెలుసు, కానీ దీనిలో ఇంత బ్యూటీ ఉందనే సంగతి నువ్వు చెప్తుంటే. ఉద్యమం జరిగిందన్న సినిమాకి, నేను ఉద్యమం చేశాను. కానీ సుజాత నీ విషయంలో ఏడుస్తుంది, బాధపడుతుంది ఏదో ఈ సినిమా సందర్భంగా. అన్నా మనం ఏంటో తెలుసు కాబట్టి వచ్చుకోగలం. మనల్ని ఒక రకంగా చూసి ఈ రకంగా చూడలేరు కొంతమంది. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మీకు అవసరం అండి, మీ జబర్దస్త్ ఉంది, మల్లెమాల, మీరు గేట్లు ఎప్పుడు అలా ఉంటే నీకు మల్లెమాల గురించి చెప్పాలన్న. అందులో నేను నేను ఒక బిడ్డలాగా నన్ను ఎప్పుడు ఆదరిస్తాను. దత్తపుత్రుడు. ఇంత కావాలంటే ఇంత,
శ్యాంప్రసాద్ గారు నిజంగా సార్ నాకు అడ్వాన్స్ తీసుకెళ్ళి అట్లా సినిమా తీస్తాను సార్ కథం ఆయన పూర్తి చేశాను సార్. మొన్నే కదయ్యా సినిమా చేసాను సార్. హౌ ఎలా ప్యాషన్ ఉన్న వ్యక్తితోనే మాట్లాడేయాలి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి వెనక నుంచి ఏమయ్యా సినిమా తీసేసా అప్పుడే అని అంటే, ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ ఏంటి ఆయన అద్భుతం. ఆయన సినిమా తీశారని నేను ఎప్పుడు అన్నాను. సినిమాలతో ఆయన యుద్ధం చేస్తాడు, సినిమాతో మాట్లాడతాడు, సినిమాలతో పోట్లాడతాడు. నువ్వు సినిమాని 15 రోజుల్లో తీసావు కదా, ఆయన అరుంధతిలో ఒక్క పాటని 40 రోజులు తీస్తాడు. నచ్చకపోతే జబర్దస్త్ లాంటి సెట్నే కొన్నిసార్లు మార్చిన సందర్భాలు ఉన్నాయన్న. అలాంటి వ్యక్తిని దాకా 15 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు నా జబర్దస్త్ ప్రయాణం అన్న. అప్పటి నుంచి ఇప్పటివరకు జబర్దస్త్లో కంటిన్యూగా చేసిన వాళ్ళు ఎవరు? నేను కంటిన్యూగా చేశాను. ఆయన దాకా ఆయన చూడరు కొన్ని సందర్భాలు జబర్దస్త్ కూడా చూడరు. అలాంటిది నన్ను గుర్తించాడు. ఈరోజు ఈ 3 అక్షరాలే కేసీఆర్ అంటే, కేసీఆర్ బయోపిక్ కాదని నేను చెప్తున్నా. కేశవ చంద్ర రమావత్ ఒక లంబాడి కుర్రోడి కదా. కేశవ చంద్ర రమావత్ ఒక లంబాడి కుర్రోడు కేసీఆర్ నేను టైల్ పెట్టుకున్నా. అది నన్ను ప్రచారాత్మకంగా తీసుకెళ్ళింది. మల్లారెడ్డి గారు ఫోన్ చేసి ఏమా బయోపిక్ తీస్తున్నావు అంటగా, నేను డబ్బులు ఇస్తా అన్నాడు. అయ్యా మీకు మీ పాదాలకు నమస్కారం, నేను తీస్తుంది బయోపిక్ కాదు. చాలామందికి చెప్పాను బయోపిక్. చాలామంది ఆ టైంలో అన్న ఎన్ని కామెంట్లు. కేశవ చంద్ర రమావత్ ఎవరు? కుర్రోడు, లంబాడి కుర్రోడు, ఆ తాండాలో ఉన్న కుర్రోడు. అతని ట్రూ స్టోరీనా? ట్రూ స్టోరీ అన్నది. ఇది రేపు నేను ఆడే ఫంక్షన్లో కానీ, రేపు నేను ప్రీలీజ్ ఫంక్షన్లో చెప్పే ఒక కుర్రోడి ఇన్స్పిరేషన్ కదన్న ఇది. వాడిది థ్రెడ్, దాన్ని ఎన్నో అనుకున్నా, అది చినిగి చాటే చాపంతే రేపు ఇండస్ట్రీ మాట్లాడుకునేంత అవుతుంది. ఇది నేను షూర్ అన్న. రాజకీయం పక్కన అతని కథ నీకు ఎలా తెలిసింది? ఇది బేసికల్ అన్న, ఒక సమస్యని ఈ 4 ఫ్లోర్లు పైకి వచ్చి మీ రూమ్ దాకా తీసుకురావాలంటే ఒక సాధారణ వ్యక్తికి టైం పడుతుంది అన్న. కరెక్ట్, పడుతుంది. ఇప్పుడు నేనంటే రాకేష్ని ఇండస్ట్రీలో ఉన్నాను, మీకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఒక శివన్నని ఈజీగా నేను కలవగలిగా. ఒక విఆర్ఓ శివన్న, ఒక ఫోటోగ్రాఫర్ శివన్న, సినిమాలో ఉన్న డైరెక్టర్లు అందరికీ అత్యంత ఆత్మీయులైనటువంటి ఏదో పని చెప్తే అయిపోతుంది, శివన్న చెప్తే అయిపోతుంది, చాలా ఈజీ యాక్సెస్ దొరుకుతుంది అనే ఒక వ్యక్తి కృష్ణానగర్ కుర్రోడ్ వచ్చి కింద నుంచొని సార్ శివగారిని కలవాలంటే కింద వాచ్మెనే అంటాడు నీకేం అవసరం అని అంటే. అట్లాంటిది ఒక ఊర్లో నుంచి బయలుదేరినటువంటి ఒక కుర్రోడు డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోవాలంటాడు అన్నాడు నైట్. దేనికి అని అంటే కారణం ఉంది. దేనికి కారణం ఉంది సార్, ఇక్కడ నెట్టేస్తే అక్కడ పడతాడన్న. నేను తీసిన విజువల్ షాట్స్ కేసీఆర్ గారు భుజాల్ని షూట్ చేశా, ఆయనకు తెలియకుండా ఆయనే సినిమాలో పెట్టా. ఇప్పటి వరకు ఏ సినిమా వాళ్ళు వాడినట్టు సచివాలయాన్ని నా సినిమాలో చూపించా బ్యూటిఫుల్గా. సూపర్, చాలా చేసావు అయితే. అయ్యా అంజన్నతో కలిసి అద్భుతాలు చేసావు, చాలా యుద్ధాలే చేశారు. అక్కడ పెట్టి వెళ్ళిపోరా అంటే అప్పుడే అంటే ఒక టెక్నికల్గా తీసేవాళ్ళు మనకు తోడైతే అన్న అద్భుతాలు చేయొచ్చు. కరెక్ట్ ఈ పాయింట్ కరెక్ట్. నీ దగ్గర కంటెంట్ ఉండి టెక్నికాలిటీ తోడైతే జరిగేది అద్భుతమే. అంజన్ అన్న ఈ పరంగా గరుడవేగ అంజన్ గారు నిజంగా ఆయనకి గరుడవేగ అంజన్ పేరు వచ్చింది, కానీ దానికి ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంత మంచోడో, ఎంత టాలెంటెడో. ఒకరోజు వీలైతే ఆయన మీరు కూర్చోబెట్టింటారు. 100% చేస్తా, 100% చేస్తా. నాకు ఇప్పుడు కేశవ చంద్ర రమావత్ సినిమాని భుజాల మీద ఎత్తుకున్న రాకేష్కి సపోర్ట్ చేసిన అంజికి మళ్ళీ చేస్తాను. నేను చేయాలన్నా, డెఫినెట్గా చేస్తాను. ఎట్లా అసలు ఆ సినిమాని పరుగులు పెట్టించారన్న. ఆయన సినిమా అనుకొని చేశాడు. అలా సినిమాని అంతా ఫస్ట్ కాపీ రెడీ చేసాం, పాటలు మెల్లగా ఒక్కొక్కటి వదులుతున్నాం. మీకు ఇది మంచి స్పాన్ దొరికింది. నీకు మంచి ఏది జరిగినా మన మంచికే అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ము. మనం నిజాయితీగా ఉంటే సక్సెస్ మన తలుపు దొరుకుతుంది అనేది ఇంకో దాన్ని నమ్ము. ఖచ్చితంగా 2 నీకు దక్కుతాయి. నువ్వు అనుకున్నావు సుజాత లాంటి అద్భుతం దొరికింది. ఇప్పుడు అన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు రాబోయే రోజుల్లో హీరో రాకేష్ అంత కిరీటం ఎందుకు నాకు? హీరో రాకేష్ ఏం చేయబోతున్నాడు? ఇంకో 2 కథలు రాసుకున్నాను. నిన్ను ఒప్పిస్తే నీతో తీస్తా. ఒప్పించేస్తే అది ఒకటి ఉంది కదా, షరతులు వర్తిస్తాయి. నిన్ను ఒప్పించేస్తా, నీతో తీస్తా. చూద్దాం, దేవంతుడి దయ. మంచి కథ రాసుకున్నాను, మంచి క్యూట్. అంటే ఇప్పుడు తెలిసింది
యుద్ధం ఏంటో తెలిసిందన్న, యుద్ధం ఏంటో తెలిసింది. ఇప్పుడు ఎలా యుద్ధం చేయాలో తెలిసింది. ఇకపై నిదానంగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేస్తాను. మంచి కథ. సరే, సినిమా తీయటం వరకు ఓకే రాకేష్ అన్న. ఇక్కడ వరకు నీకు వచ్చిన అస్త్ర విద్యలన్నీ వాడు, స్నేహ విద్యలన్నీ వాడు, మంచి మంచి మాటలు, స్నేహ విద్యలన్నీ వాడు, అన్ని వచ్చినాయి. ఇక్కడ వరకు నీ చేతిలో ఉంటుంది. ఇక్కడ నుంచి బొమ్మ రివర్స్ లో ఉంటుంది. అయిపోయింది. నువ్వేదైతే సినిమా తీసుకున్నా నేను రిలీజ్ చేస్తాను వాళ్ళు బొంబోలేనా చేతులు ఎత్తేసారు. పేర్లు చెప్పండి. పెద్ద అవసరం అయింది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. అది నాకు పెద్ద సంస్థ, అది చాలా పెద్ద సంస్థ. అయిపోయిందా? అవసరం లేదు. 2 లక్షల పేరు ఎందుకు కానీ మనకి. రోజు నాకు కంటిన్యూ ఫోన్లు కొట్టేవాళ్ళు. అయిపోయిందా శేఖర్ అన్న, అరే ఏంట్రా ఆయన అడుగుతున్నాడు, అంత పెద్దోళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చూడరు, నువ్వు నీ పేరు పెట్టేసరికి విన్నారు, అది ఆ పదాలకే ఆయనకి వచ్చి సినిమా చూశారు. బా సూపర్, ఏం తీసావా. ఇప్పుడు ఆ పెద్ద వ్యక్తి పెద్ద హీరోతో తీస్తున్నాడు, ఒక ప్రొడ్యూసర్, ఎందుకు పేర్లేదు తెలుసు నాకు. అయితే ఆ వ్యక్తి ఆ రోజు కరెక్ట్ డెసిషన్ చెప్పుంటే, నేను చెయ్యను అని చెప్పుంటే ఈ పాటికి నేను రిలీజ్ చేసుకునేవాడిని. ఎలా చేసుకోవాలో, ఇంత తీసుకొచ్చినోడిని అది తెలీదా, ఎలా వడ్డించాలో నాకు తెలియదు, వండుకున్నోడిని ఎలా వడ్డించుకోవాలో. ఆ పాపం ఆయన మరి ఎందుకన్నాడో ఏం లేదు, మనం ఎలక్షన్స్ తర్వాత బ్రహ్మాండంగా రిలీజ్ చేసుకుంటున్నాం, మనం వెళ్తున్నాం అని ఒక పెద్ద వ్యక్తికి చెప్పాడు. బ్రహ్మాండంగా ఉందండి సినిమా, ఎంపీ సంతోష్ కుమార్ గారని ఆయనకు చెప్పాడు. ఆయన నా ఫోన్, ఏంటి అద్దరిందండి సినిమా, ఏంటి సార్ పేరు పెట్టి, ఎందుకంటే మరి సార్ పేరు పెడుతున్నాం కాబట్టి ఎన్ఓసి మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అంగీకరించారు. పేరు పెడుతున్నాం, కేసీఆర్ అనే పదం వాడుతున్నాం కాబట్టి మనం తెలంగాణ భవన్ నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నాను. నా కథను అన్నింటినీ సబ్మిట్ చేసి, నా కథ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. సంతోష్ అన్న గారు నిజంగా నా ఓపెనింగ్ కూడా వచ్చారు. ఓపెనింగ్ అన్న నిజంగా నాకు సొంత అన్నలాగా ధైర్యం ఇస్తాడు. నేనున్నా, ఏదన్నా ఉంటే చెప్పు. అలాంటి వ్యక్తి సినిమా వచ్చిందండి ఇంకెలా ఉంటుందన్న. సార్ ఎప్పుడు రిలీజ్ పెట్టుకున్నాను. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఎన్ని థియేటర్లు ఉంటాను వెళ్తే కథ మారిపోయిందన్న. ఎలక్షన్స్ నైట్ ప్లేట్ మారింది, మనుషులు నైట్ ప్లేట్ తిప్పేశారన్న. జీవితం ఇదొక సినిమాలో సినిమా కనపడింది నాకు అంతే. నాతో ఉన్న వాళ్ళు ఇక స్టార్ట్ చేశారు. అందుకే ఇప్పుడు కొంతమంది మాట్లాడట్లేదు, పేర్లు మాట్లాడట్లేదు. కొన్ని సినిమాలన్నా రాజకీయాలకు అతీతంగా, కుల మత ప్రాతిపాదికలకు అతీతంగా చూడొచ్చు. అలాంటి సినిమాని మనం ఆస్వాదించాం కూడా. కాంతార అనే సినిమాని ఏ భాష, ఒక కులానికి సంబంధించినటువంటి ఒక కేటగిరీ వర్గం సినిమా అది. అది ప్రపంచం అంతా ఎందుకు అంగీకరించిందన్న? కథ బాగుంది, ఆ కథలో ఇంక్లూడింగ్ అది తప్ప దాన్ని ఏదో ఆ క్యారెక్టరైజేషన్ హైలైట్ చేసి కథ కాదు. అలా నేను ఇప్పుడు చెప్పిన ఒక ఫండరీ అనే ఒక సినిమా, ఒక మరాఠీ కుర్రోడు, మరాఠీలో లాంటి సినిమాలు చాలా వచ్చాయన్న. ఒక దబాంగ్, అది ఆ కథలు, కుస్తీ పోటీ కథ, అలాంటి ఇది ఎందుకు నా సినిమాని అలా చూడట్లేదు, చూడకుండానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే ఒక బాధ. కానీ రేపు నేను తీసుకున్న ఒక బలమైన నిర్ణయం ఏంటంటే, మన సినిమా మీడియా ప్రతినిధులందరినీ కూర్చోబెట్టి నా సినిమా ఎవరు చూపించను. ఓన్లీ మీడియా ప్రతినిధులు, ప్రభు అన్న, మీరు ఒక 10-15 మంది, మళ్ళీ అందరికి కాదు, చూపిస్తా అన్న. సినిమా మొత్తం ఇండస్ట్రీలో ఎంతమంది పిఆర్ఓలు అన్నలు ఉన్నారో అందరిని పిలుద్దాం, అందరం కూర్చొని సినిమా చూస్తా అన్న. రేపు మీరు అనే ఒకే ఒక మాట, సినిమా అంతా చూసి శభాష్ అనే ఒక మాట నేను తీసుకుంటాను. వెరీ గుడ్. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఒక ప్రయోగం చేసినప్పుడు, ఒక గొప్పగా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఎన్నిటితో సంబంధం లేకుండా నీ మీద నీకు ఉన్న నమ్మకం చూసావా, అది మీకు ప్రయాణాన్ని తీసుకొస్తుంది. ఇకపోతే నీ ప్రయాణంలో ఎంతోమంది వ్యక్తులు తారాసపడ్డారు, కానీ నాకు ఎంతో అత్యంత ఆప్తులు, ముఖ్యులు అనిల్ కడియాల, ప్రవీణ కడియాల, అంటే అలాగే అలీ అన్న, ఇట్లా వీళ్ళందరూ. అలీ అన్న పరిచయం నాకు. అనిల్ కడియాల, ప్రవీణ కడియాల నిన్ను ఎంత బాగా చూసుకున్నారో. ఇంకా అంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనం మనసుకి కొంతమంది ఉంటారన్న, ఓపెన్ డోర్స్ ఉంటాయి చూడు, అలాంటి వాళ్ళిద్దరు నమ్మితే ప్రాణాలు పెట్టేస్తారు మనుషుల గురించి. అదేంటన్నా, అంతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదన్న వాళ్ళిద్దరు. నిజంగా చెప్తున్నా,
నాకు వాళ్ళిద్దరు ఒక్కొక్కసారి కనిపించే విధానం, భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలా, బా ఇలా ఉంటే సక్సెస్ ఇలా వస్తుందా, ఉమ్. ఇలా పని చేయాలా, భార్యాభర్తలు ఇలా పని చేయొచ్చా. సూపర్ అబ్బా రాకేష్, నువ్వు భలే చెప్పావు. నేను ఎప్పుడు ఇది అందరికీ చెప్తాను, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ కష్టాన్ని చూడండి. 24 గంటలు అరే కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఎంత వ్యక్తులు వాళ్ళిద్దరు నిజంగా. అలా చూసి నేను సుజాత కూడా అలా ఉండాలి అనుకున్నాను. కరెక్ట్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు. చెప్పాలి అంటే మా పెళ్ళి కూడా డిసైడ్ చేసిన పెద్దలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే మా పెళ్ళి గురుగారు ఆయన పెట్టారు మొత్తం. వరప్రసాద్ గారు వారే మా ఒక టైం పెళ్ళి వరకు వెళ్ళేసరికి ఒక ఏజ్ ఉన్న పిల్లలకి భయం వేస్తుంది అన్న. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో సర్వే అవ్వగలమా, పెళ్ళిలే ఉంది చేసుకుంటాం, ఏముంది చేసుకుంటున్నాం, టక్కన రేపు అలా బాధపడ్డది సుజ్జి. 10 రోజులు కూడా అవ్వలేదు, విడాకులు తీసుకున్న రాకే సుజాతని పెట్టారు కూడా. అది అది నేను అట్లాంటి చూసినప్పుడు, కానీ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. అలవాటు అయిపోయిందన్న. అలా అద్భుతమైన వ్యక్తులు మా అక్క ప్రవీణక్క, అన్న నిజంగా నాకు కూడా నాకు ఆదర్శ దంపతులు వాళ్ళు. పాజిటివ్ ఒక ఆరతో ఉండే వ్యక్తులు. ఆ ఆరాన్ని తాకాలన్నా ఒకసారి అన్న. నిజమైన బొబ్బలే చెప్పా. ఎందుకంటే నేను చాలామందికి చెప్తా, రకరకాల మనుషుల్ని కలుస్తుంటాం కదా, రకరకాల ఒపీనియన్స్తో ఉంటారు. కానీ అలాగ చెప్తా ఒకటే, దగ్గరికి కూడా వెళ్ళి టచ్ చేయలేం ఆ దంపతుల్ని. ఒకరోజు అక్క కారు కొంటున్నాను అక్క, అది కొనాలని ఉంది అక్క అన్న. కొనరా, ఏమైంది అంటే అక్క నీ చేతితో ఏదన్నా ఇస్తే, ఏదో సరదాగా అడిగా. నిజంగా ఇచ్చేసిందన్నా, బా నిజంగా ఇచ్చేసింది. షాక్ నేను. అక్క ఏంటి ఇంత అమౌంట్ అడిగావు కదరా అన్న. ఈ రోజుల్లో ఎవ్వరు లేరు, ఏదో అవసరం డబ్బుల గురించి అని కాదు, ఆ ఎమోషను. ఏదన్నా ఇంట్లో శుభకార్యం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా మనలాంటి వాళ్ళని పిలవటం. సుజాత ఇప్పటికీ సొంత వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే సుజాత అన్న, ప్రవీణ్ అక్క, ఇద్దరు చాలు మనకి అంటే. చాలు, అంతకంటే ఏం కావాలి. అట్లా ఫెంటాస్టిక్. వాళ్ళు వర్క్ అంటారు, వాళ్ళు వేరే వర్క్, మాది వేరే వర్క్ అన్న. ఎక్కడో ఎవరో ఉంటారు, మనుషులు ఎక్కడో కలుస్తాయి. అలా కలిసిన వ్యక్తులే వీళ్ళన్న. మిగతా నువ్వు ఇప్పుడు ఏం చదువుకున్నావు అవన్నీ పక్కన పెడితే ఎన్ని దేశాలు వెళ్ళావు రాకేష్ అన్న? ఆల్మోస్ట్ మీరు ఇక్కడ అది పెడితే అక్కడ అది వెళ్ళిపోయారు, ఆ కంట్రీ వెళ్ళిపోయారు. చిన్న వయసులో అన్నీ. ఆ విషయాల్లో మా గురుగారు వీణాదిత్య గారు నన్ను ఫస్ట్ ఇంటర్నేషనల్ నువ్వు ప్రోగ్రామ్స్ చేయగలవు అని ప్రోత్సహించిన వ్యక్తి వీణాదిత్య గారు. నేను ఏదో బొమ్మతో మిమిక్రీ చేసుకుంటున్న రోజుల నుంచి వాళ్ళ అపార్ట్మెంట్లో మిమిక్రీ చేసేవాడిని, వెంట్రులోక్విజం. చూశాడు, ఏంటి భలే కామిక్గా చేస్తున్నావు అని చెప్పి ఆయన సినిమాలో చిన్న అవకాశం ఇచ్చాడు. అది రిలీజ్ అవ్వలేదు, లేట్ అవుతూ ఉంది. ఆ టైంలో సునీత గారు అమెరికా పర్యటనకి వెళ్తున్నారు. ఫస్ట్ 2016. అప్పటికి వేణు వెంకీ వెళ్ళొచ్చారు, పోట్రీ వెంకీ అన్నాను, వేణుని వెళ్ళొచ్చారు. అప్పుడు నన్ను కూర్చోబెట్టి పాట మధ్యలో ఇలా ఇలా చేయాలి అని నాకు ఒక గైడెన్స్ ఇచ్చి, నాకులో ఒక ప్రొఫెషనాలిటీ నింపి, నాకు ఒక ఇన్ని డబ్బులు చేతిలో పెట్టి, నా చేతిలో వీసా పెట్టి అప్పట్లో అమెరికా పంపించాడన్న. 2012. అప్పటికి జబర్దస్త్ లేదు, అప్పటికి నేను ఎవరో ఏంటో ఎవరికీ తెలీదు. ఆమెతో సునీత గారితో నన్ను పంపించారన్న. ఆవిడ కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాను, నిజంగా ఒక దేవతలాగా నన్ను గైడెన్స్ చేయడం కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్లో మధ్యలో. అట్లా నా మొదటి అమెరికా దగ్గర నుంచి ఆఫ్రికా వరకు అన్నీ తిరిగేశానన్న. సూపర్. నువ్వు నా పాస్పోర్ట్ ఇక్కడికి యుగాండా దగ్గర నుంచి అన్ని, యుగాండా, దుబాయ్లు, సింగపూర్లు అన్నీ అయిపోయినాయి. తెలుసు నాకు, అందుకని అడిగా ఎన్ని కంట్రీస్ ఎన్నిసార్లు. అన్ని తెలుగు అసోసియేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఫ్యాంటాస్టిక్ రాకేష్. అయితే నీ జర్నీలో సరే ఇప్పటిదాకా నీ ప్రయత్నం నువ్వేంటని చెప్పాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఒక రాజకీయ పొరల నుంచి, రాజకీయ వేడి నుంచి మొత్తం తెలుగు సినిమా ప్రపంచం అంతా పిఠాపురంలో ఉంటాయి. ఒక్క రాకేష్ మాత్రం నగర్లో ఏం చేస్తున్నాడు? మా అమ్మ కోసం వెళ్ళా. మీ అమ్మ కోసం వెళ్ళావా? అదే మాట మొదటి నుంచి రోజా గారు మా అమ్మ అంతే. నిజంగా ఆత్మీయత, పదవులు ఏవి శాశ్వతాలు కాదు, అందరికీ తెలిసిన విషయాలు.
నాకు వ్యక్తిగతంగా నాకు అమ్మ అయిపోయింది, ఎలా అయిపోయిందో తెలియదు. జబర్దస్త్ దైవ. అది నాకు కూడా సర్ప్రైజింగ్. ఎందుకంటే నాకు రోజా గారు చాలా అంటే చాలా క్లోజ్. నాకు రోజా గారు వాళ్ళ ఫ్యామిలీ గారు అందరూ. కానీ నిన్ను అలా ఓన్ చేసుకోవటం అనేది నాకు నిజంగానే అది నిజంగానా కొడుకులా అంటే నన్ను ఒక టైంలో జబర్దస్త్లో క్రూషియల్ టైం అన్న వివచ్చమైనటువంటి సిచ్యువేషన్లో నన్ను వెనకడి ప్రోత్సహించింది అన్న ఆవిడ. ఆ టైంలో ఎవరు కూడా మనకెందుకులే అనుకోవచ్చు, అందరూ అనుకున్నారు కూడా. నేను ఆ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పని నేను వాళ్ళని అన్నాను. ఆ టైం అయిపోయింది. ఆ టైంలో నన్ను కొడుకులాగా నన్ను చేరదీసి నేనున్నా, నీకు నేనున్నా, బాధపడకు, అధైర్యపడకు, అన్నీ సెట్ అవుతాయి అని నన్ను ఒక ప్యాంపరింగ్ చేసిన తెల్ల అన్నప్పుడు. కానీ అదే టైంలో సేమ్ రోజా గారు ఎంతైతే ప్యాంపర్ చేశారో, ఎంత సపోర్ట్ చేశారో, పక్కనున్న నాగబాబు గారు కూడా తన స్థాయిలో తాను కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉన్నారన్నా, చేశారు అన్నా. ఇప్పటికీ చెప్తాను, ఆ వేదికలో ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మాకు. బా, ఆ వేదిక ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నావు రాకేష్. ఎందుకంటే వాళ్ళు ఎవరినన్నా నోరు తెరుస్తుంటే, నీ కలీగ్సే, నీకు సంబంధించిన వాళ్ళే నోరు తెరుస్తుంటే వినరాని మాటలు, పట్టరాని మాటలు మాట్లాడుతున్న టైంలో నువ్వు వచ్చి హుందాగా కూర్చొని మాట్లాడుతున్న తీరు నిజంగా ప్రశంసనీయం. కాకపోతే మళ్ళీ వస్తా రాజకీయాల్లో. పిఠాపురం మొత్తం ఒక చాటుండి నగరంలో రాకేష్ ఒక్కడున్నప్పుడు ఏం లేదన్నా, ఉడతా భక్తిగా అంటే వెళ్ళాను. అది అంటే మనం నమ్మిన స్థితి ఏదైతే నేను రాజకీయాలు చేసేంత ఆలోచనలు నాకు లేవు. రేపు పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా కెరియర్ చూసుకోవాలి, నా ప్రయాణం రేపు సినిమా అడుగులు, అంతే తప్ప రాజకీయాలు అంత వయసు లేదు, అంత స్థాయి లేదు, అంత బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదన్నా. వ్యక్తిగా నేను ఆమెను అభిమానించాను, మిగతావన్నీ పక్కన పెట్టి వెళ్ళా అంతే. వెళ్ళి అక్కడ నుంచున్నా అంతే. ఆమెకున్న మంది బారబలంతో పోలిస్తే నేను అందులో ఒక చిన్న వ్యక్తిని. వెళ్ళి నుంచున్నా అంతే. ఆ టైంకి అక్కడ ఉండాలి అనుకున్న ఆమెతో ఉన్నాను, పలకరించాను, ఆనందపడ్డాను, వచ్చానన్న, అంతే తప్ప. ఎప్పుడు ఏమన్నా సలహాలు ఇస్తారా, ఇట్లా చేయొద్దమ్మా? నా కెరియర్కి ఆమె చాలా పూర్తి సలహాలు ఇస్తారన్న. నా పెళ్ళి దగ్గర నుంచి నా లైఫ్ కెరియర్, నేను ఒక టైంలో జబర్దస్త్ మానేద్దాం అంటే అంతా ఇదా, చెయ్యి, ఇంకా చేయాలి అన్న దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను ఆమెను అడిగే సజెషన్స్ తీసుకుంటాను. నాకు ఒక్కడికే కాదన్న, రోజా గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్న. మీరు అన్నట్టు నాకు కొన్ని బాధలు అనిపించినాయి. రాజకీయం, నేను నా సినిమాలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ రాజకీయ పగలు, కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ రాజకీయ పగలు, ఎల్లకాలం గుర్తుండేది తను చేసిన మేలు అనేది కొన్ని ఉంటాయి. కొన్ని వాక్యాలు, తను చేసిన మేలు జబర్దస్త్కి ఏంటి అని నన్ను అడిగితే నేను ఒక్కడనే నేను ఒక కొడుకులాగా, ఎవరెవరు చాలామంది ఉన్నారు, ఆమెకు నువ్వు దగ్గర కాబట్టి నీకు ఆమె అలా చేసింది, ఇలా చేసింది. దగ్గరున్న నాకు కాదన్నా, నాతో ఎంతమందికి చేయించిందో నా చెయ్యికి తెలుసు. ఎంతమందిని తను చెయ్యి పట్టుకొని వెంకటేశ్వర స్వామిని చూపించిందో నాకు తెలుసు. కొండ దిగి వచ్చిన తర్వాత కొండంత అండగా నేను నీకుంటాను ఎంతమందికి ఎన్ని మాటలు చెప్పిందో నాకు తెలుసు. కాళ్ళ మీద పడితే చాలు ఐసులాగా కరిగిపోయి వెనక ముందు చూసుకోకుండా దానాలు చేసిన రోజా గారు నాకు తెలుసు. ఏడ్చుకుంటా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆపద వచ్చిందంటే నిన్నన్న వ్యక్తి ఎవరని వాళ్ళ మీద వెనక ముందు చూడకుండా ఫైర్ చేసే రోజా గారు నాకు తెలుసు. ప్రేమిస్తే తన ప్రేమను కూడా పక్కన పెట్టి అమాంతం ఆ వ్యక్తిని ప్రేమించే రోజా గారు నాకు తెలుసు. నమ్మితే తన ఆస్తులైన అమ్మి న్యాయం చేసే రోజా గారు నాకు తెలుసు. నేనున్నా నీకు అని నాకే కాదన్నా, జబర్దస్త్లో ప్రతి ఒక్క వ్యక్తికి నిజంగా దైవ సాక్షి చెప్తున్నా. రోజా గారికి దగ్గరైంది ఆమె జబర్దస్త్ నుంచి వెళ్ళిన తర్వాత నేను రోజా గారికి దగ్గర అయ్యాను. రోజా గారు ఆ సీట్లో ఉన్నప్పుడు ఎంతమంది ఆమెని ప్యాంపరింగ్ పొందారో ఆమెకు తెలుసు, ఎంతమంది ఆమె మేలు పొందారో నాకు తెలుసు, ఎంతమంది జబర్దస్త్ ఆర్టిస్ట్. కానీ ఇప్పుడు అయిపోయినాక ఏరు దాటాక తెప్ప తగిలేసే రకాలు అంటారు తెలుసా. అన్నీ అంటే నేను ఎవరిని ఏ వ్యక్తిని గురించి మాట్లాడి నాకు అసలు సంబంధం కూడా లేదు. ఎందుకంటే ఆమె జర్నలిస్ట్, నేను ఒక జెన్యున్గా ఒక న్యూట్రల్ పాయింట్లో ఉంటాను. అందరూ అడుగుకుంటున్న క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను.
అలా 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 యథేచ్ఛగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అన్న అది ఎవరి గురించి కూడా యథేచ్ఛగా మాట్లాడడం అని అంటే అన్నది అది వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేద్దాం అన్న. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని ఎవరు ప్రభావితం చేస్తున్నారో మనకి తెలియనప్పుడు వాళ్ళ గురించి కానీ ప్రభావితం చేస్తే ప్రభావితం అవ్వటం ఎంతవరకు సమంజసం? ఉంటారన్న, అవుతారా? అవుతారన్న. నేను చూసా, చాలామందిని చూసా, చెప్పకూడదు కానీ చూసా, నేను నా కళ్ళారా చూశాను, పడ్డా. కానీ అన్న వ్యక్తిగా మనం ఎప్పుడూ గౌరవిద్దాం. నువ్వు ఒక సంస్థతో నువ్వు పోట్లాడుతుంటే ఆ సంస్థ నన్ను పోరాడుతాం, ఆ పాయింట్తో పోరాడు. వ్యక్తిగతంగా వ్యక్తి ఏ వ్యక్తిని కూర్చొని ఆ వ్యక్తిని తొక్కాలని ఎప్పుడు ఏ వ్యక్తి చేయలేదన్న. ఆమె అస్సలు చేయదన్న. ఆమె పొద్దున్న లేస్తే దైవాధీనంలో ఉంటుందన్న. ఆవిడ వెళ్ళే గుళ్ళు అంటే తిరుపతి వెళ్తుంది, అంటే తిరుపతి వెళ్తుంది. తిరుపతి వెళ్తే ఏదో విఐపి దర్శనంలో ఈ ఒక్కటి దర్శనం కాదన్న. దీని వెనకున్నది ఏంటి తెలుసా అన్న? ఈమె వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించవచ్చు అని. అంతే. అది తెలియని చాలామంది మూర్ఖులు ఒక 5 గన్మ్యాన్లు వేసుకొని వెళ్ళి హడావిడి చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న. ఆ వ్యక్తులకి ఈ విలువలు తెలియట్లేదు. ఈవిడ నేనేమనుకున్నా తెలుసా అన్న, మా జబర్దస్త్ ఆర్టిస్టులకే విఐపి దర్శనం దొరుకుతుంది తిరుపతిలో నేను అనుకున్నా. కాదు, నగిరిలో నువ్వు ఎవరు వెళ్ళినా విఐపి దర్శనం జరిగిందన్న వాళ్ళకి. పాపా నేను చెప్పావబ్బా. మీకు ఆమె తీసుకెళ్తుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తిరుపతి దర్శనం జరిగిందన్న, బ్రహ్మాండం విఐపి దర్శనం. ఎప్పుడైనా వ్యవస్థను తిట్టు. వ్యవస్థ అనేది కమ్యూనిస్ట్ భావాల దగ్గర ఉన్నప్పటి నుంచి. కానీ ఆ జబర్దస్త్లో కళ్ళారా చూసి కళ్ళారా ఆమెతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన మీరు ఎవరైనా ఉండొచ్చు. అంతగా తిడుతుంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది. చాలా అన్న, నాకే బాధ అనిపించింది అన్న. ఏడ్చానన్నా. అరే ఎందుకు అమ్మని అలా అంటున్నారు, ఆ గురించి వాళ్ళకి తెలుసు, అన్న వాళ్ళ గురించి తెలుసు, ఎందుకు అలా అంటున్నారు అని. నేను ఒకరోజు ఆమె నటన ముందు ఆమె కెరీర్ ముందు చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ సర్పయాగం, ఎక్కడ చరిత్ర తెలుసు. ఆమె నటించిన సినిమాలు అంత లేవు మా వయసులో. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణతో చేసింది, రోజా గారితో చేసింది. వ్యక్తిగతంగా పక్కన పెట్టన్నా, ఒక మహిళగా మన ఇంట్లో మన అక్కే కష్టపడి వెళ్ళి జాబ్ చేస్తుంటేనే అయ్యో పాపం అంటాం ఏనా. పక్కింట్లో ఆ తల్లి ఎవరు కష్టపడుతుంటేనో అయ్యో. అలాంటిది ఆవిడ మహిళ అయ్యి ఉండి మొహానికి మేకప్ వేసుకుంటేనే అవహేళన చేసిన రోజుల నుంచి ధైర్యంగా నుంచొని ఒక స్మైలీ క్యూన్ అనుకుని ఒక ఫైర్ బ్రాండ్ అనే ఒక బ్రాండ్ వేసుకొని ఒక సమస్యని ఒక సభలో ప్రస్తావించేటువంటి దాకా వెళ్ళి ఎన్నో అవమానాలు పడి ఉంటేనే కదా నన్ను జరిగేది. ఎంతో కొంత ఆమె మీద అరే మనం ఆమెతో కూర్చొని తిన్నాం, కూర్చొని మాట్లాడాం, ఆమెతో మనం సహాయం పొందాం, అలా అనొచ్చా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండేది అనిపించిందన్న. నేనే ఇంత బాధపడ్డానే, ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఎప్పుడేనన్నా ఒక వ్యక్తి ఓటమి కన్నా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల్లో ఒకటి ఉంటుందన్న. తనంటూ తన బుక్లో ఉంటుంది, ఒక వ్యక్తిని నువ్వు గాయపరచాలనుకుంటే శారీరకంగా తనని తాకు, తన ఆలోచనలే కదా నేను ఇబ్బంది పెట్టిన, తన ఆలోచనల మీద దాడి చేయి. కరెక్ట్. ఇప్పుడు అన్ని వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు అయిపోతున్నాయి, వ్యక్తిగత విమర్శలు. నువ్వు ఎమ్మెల్యే, నువ్వేం చేసావని అడుగు. అంతే. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు, కుళాయిలో నీళ్ళు రావట్లేదు అడుగు. అరే అవి పక్కన పెట్టి మనం ఆమెతో అంటే బయట వాళ్ళు అంటే వేరన్నా, మనం ఆమెతో ఉన్నాము. అదే చెప్తున్నా, బయట వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఒక స్క్రీన్ మీదకి వచ్చిన నీ గురించి కానీ, ఒక రాజకీయ జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె గురించి కానీ, వ్యక్తిగతంగా ఒక ఓటేసే హక్కు ఎవరికైనా ఉంటది. ఇదే నువ్వు అమెరికాలో కానీ నువ్వు పక్కన కూర్చొని, నువ్వు పక్కన తిరిగి, నువ్వు పక్కన నీ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు మీరున్నోళ్ళు మాట్లాడుకోవటం ఎంతవరకు సమంజసం? బాధ అనిపించింది అన్న. అది కాలగర్భాల్లోనా అవన్నీ శాశ్వతాలు కాదు. మళ్ళీ ఎదురుగా పడితే, కళ్ళ ముందు కనబడితే అదే నవ్వులు. ఆవిడ అదే అంది. నేను ఒకరోజు చాలా ఫీల్ అయ్యి కోపంతో, నా వయసు కోపం ఉంటుందన్న, ఉండాలి. అమ్మ ఇట్లా అంటున్నా, నేను మాట్లాడతాను మీడియా ముఖంగా అంటే, నీకెందుకురా, నీ పనులు చేసుకోవాలి. ఆమె ఉమ్మనొచ్చు, ఆమె అసలు ఎంత లాభం పొందేటువంటి వ్యక్తి అయితే
మాట్లాడనొచ్చు. నీకెందుకురా అన్న. కానీ ఎప్పుడైనా ఒక్కోసారి ఆమె మాట్లాడే మాటలు కూడా చాలా చాలా పెద్దవాళ్ళని కూడా తన స్థాయికి మించిన వాళ్ళని కూడా చాలా రకాలుగా విమర్శించినట్టుగా అది వాళ్ళ స్థాయి అన్న, అదే అది వాళ్ళ స్థాయి అనుకోవచ్చు. వాళ్ళు రేపు అన్న ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి అన్న. కానీ మీరు యాజ్ ఏ కొడుకు రూపంలోనో, యాజ్ ఎ జబర్దస్త్ కంటెస్టెంట్ గాను, యాజ్ మీకు తెలిసిన వ్యక్తిగాను ఎప్పుడన్నా ఒక సలహా ఇచ్చారా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేడం అని? అన్న ఒకటి చెప్తాను, నేను ఆ సబ్జెక్ట్లో లేను ఫస్ట్ పాయింట్. ఒకటి. రెండోదన్న, తను ఎంత యుద్ధం చేస్తుందో తనకి తెలుసు. యుద్ధంలో దూరం నుంచి చూసే క్రికెటర్, గ్రౌండ్లో కొట్టే క్రికెటర్ తేడా ఉంటుంది. నువ్వు వెళ్ళి స్టేడియంలో టికెట్ కొనుక్కొని చూసి 6 కొడితే బాగుంటారు వీడు 6 స్ట్రెస్తో ఉన్నాడో నీకేం తెలుసు, ఆ బాల్ ఎలా వచ్చిందో మీకేం తెలుసు. 5 ముందు నువ్వు సరిగ్గా స్తబ్దతగా మాట్లాడలేని నువ్వు కొన్ని లక్షల మందికి తను జవాబుదారుగా ఉన్నాడు అని అంటే కరెక్ట్. యుద్ధం అన్నది, ఆ యుద్ధంలో ఒకవేళ మనం లేము, దూరం నుంచి చూస్తున్నప్పుడు సలహాలు నువ్వేం చూడు, పెద్ద సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న. అలా బ్యాట్ ఇచ్చి నువ్వు గ్రౌండ్ కొట్టంటే అని చూసి బెత్తరపోతాం మనం. 4 ముందు డైలాగ్ చెప్పడమే రాని వ్యక్తులు మనం సలహాలు ఇచ్చి, అంటే సలహాలు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే అన్న, అంటే నేను ఇక్కడ కూడా అన్నది కొడుకుగా జబర్దస్త్లో అన్ని సంవత్సరాలు మీరు పోరాటం చేసినప్పుడు మీకు సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి గురించి మంచి చెప్పొచ్చు. ఇదే ఉదాహరణ అన్న. యుద్ధం చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్న పెయిన్ ఏంటి, ఎలా మాట్లాడాలి. ఆమెను అన్నప్పుడు ఒక మహిళను అంటున్నావు అన్న ఒక ఇది కూడా లేకుండా, అంటే వ్యక్తిగత దూషణకి దిగినప్పుడు మీరు అన్నట్టు కొంతవరకు లిమిట్స్ ఉంటాయి. కరెక్ట్. అవి దాటి వెళ్ళినప్పుడు తనకు కుటుంబం, పిల్లలు ఉన్నారు. సరే, ఫైనల్గా రాకేష్, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నిజంగా ఆనందపడుతుంది. అవును. ఒక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అద్భుతమైన విజయాన్ని సాధించి, అవును, అరే ఇది అని చెప్పి మనకంటూ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే ఓ దేశం ప్రధాని నరేంద్ర మోడీ భుజాలకెత్తుకొని పవర్ కళ్యాణ్ అంటున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ని నువ్వెలా ఎంజాయ్ చేసావు అన్న? అందరిలానే నేను తను నమ్మిన సిద్ధాంతం, నిజాయితీగా పోట్లాడాడు. ఎన్ని కోట్ల డబ్బుని తృణప్రాయంగా వదిలేసి క్యారీవ్యాన్ల నుంచి కాలుకు చెప్పులు లేకుండా రోడ్ల మీద నడిచి కన్నీటి ప్రయాణం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తను తలుచుకుంటే ఇక్కడ పల్లకిలో తిప్పేవాళ్ళు ఉన్నారు, ఆ పల్లకిని పక్కన పెట్టి తను ఒక ఫైర్, నేను అనుకున్న సిద్ధాంతం గెలుస్తుంది అన్నట్టు ఈరోజు గెలిచారు. ఇకపై ఆయన ఆధ్వర్యంలో అంతా మంచే జరుగుతుంది అని ఆశించే వ్యక్తిలో నేను ఒకనన్నా. ఎప్పుడు ఆయన చెప్పే సిద్ధాంతాలు, ఆయన పట్టుకున్న పుస్తకాలు, ఆయన లోగోనే చెప్తుంది. ఆ రెడ్ అనే వైట్, ఆ రెడ్డిష్లోనే ఉంది. తన ఒక అందరూ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక చెకవీరులుగా వర్ణిస్తారు. నిజంగా మన భారతదేశం అదృష్టం, మనకి ఒక చెకవీర ఉన్నాడు. సూపర్, బాగా చెప్పారు. నిజం అన్న. కాకపోతే ఇప్పుడు నీ తోటి ఫ్రెండ్స్ హైపర్ ఆది ఉండొచ్చు. హైపర్ ఆది నేను ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే నీకు బాగా దగ్గర జబర్దస్తులు, మిగతా వాళ్ళందరినీ నేను పెద్దగా మెన్షన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే హైపర్ ఆది కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ పక్కన నించొని వీరోచిత పోరాటం చేశాడు. అతనికి నీ శుభాకాంక్షలు ఎలా చెప్తావు? మొన్న ఒక స్పీచ్ చూసి అన్న, భలే కన్నీళ్ళు వచ్చాయి నాకు. అది ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అంటే, రాతతో పాటు నటన రెండూ తోడయ్యాయి. సరస్వతీదేవి నాలుగు మీదే ఉంది ఆయనకి. ఎంత గొప్ప మాట అన్న. చిరంజీవి గారు ముందు కూర్చున్నారు. అన్నయ్య పార్టీ పెట్టి మంచోడు కాబట్టి ముంచేశారు. తమ్ముడు మీరు అనుకున్నట్లు కాదు, ముంచడాలుండవు, అన్నీ తెంచడాలే అన్నాడు. చిరంజీవి గారి కళ్ళల్లో మనం ఏమైనా పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలు ఈ మాట విన్నానుగా నేను ఉన్నాను అంత ఆనందపడ్డా, ఎంత తుల్లిపడ్డాడు చిరంజీవి గారు. నిజంగా కూడా అది గొప్ప మాట. అలా ఓకగా మాటల యుద్ధ, మాటల మాంత్రికుడు అన్నమా అది. వ్యక్తిగతంగా కూడా అది నాకు ఎంత ఇష్టం అంటే, ఏమాత్రం ఉండదన్న ఇంచెత్తు. నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అది గురించి.
ప్రామిస్ హ్యాపీగా ఉంటాడన్న, అంత కూల్ కూల్ పర్సన్. పర్సన్. నేను వెళ్ళి అది ఇదంటే కూడా అన్న ఓకేనా చేద్దామన్నా. నా స్కిట్లలో కూడా ఎన్నిసార్లు పిలిస్తే అది స్కిట్ డల్ అవుతుందో వచ్చి ఒక చెయ్యాలి అంటే కూర్చొని స్క్రిప్ట్ అంతా రాసి అన్న ఇప్పుడు చేద్దాం పదన్నా, నేను ఆ స్కిట్లు నువ్వు 10 సంఖ్యలో లేపిన రోజులు ఉన్నాయి. అది ఈరోజు ఆ స్థాయిలో ఒక పవన్ కళ్యాణ్ గారితో ఆయన పక్కన నుంచొని ఆ ఇదిలో మాట్లాడుతున్నాడు అంటే మనవాడు అక్కడ ఉన్నాడు అని అంటే ఆనందం వేరు. ఆదిని చూసినప్పుడల్లా మాకు మేమందరం ఒకే స్టేజ్ మీద ఒకటే కదా, ఒకటే అనిపిస్తుంది. మావాడు అంటారు చూడు, ఆనందం ఉంటుంది అన్న. నిజంగా ఆది రాతగాడు, చేతగాడు, అన్నిటికీ మించి మంచివాడు. సూపర్. నిజంగా చెప్పాను, నా మనసులో ఉన్న మాట అది. ఎందుకంటే మీ అందరిని చూసిన కళ్ళు, మీతో చెరిగిన ఒక ప్రయాణం ఉంది. అందుకే నాకు మీ మంచి వాళ్ళందరినీ ఏరికోరి చెప్పాలనిపిస్తుంది పదే పదే నా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి. అందుకే నేను మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ. మంచి వాళ్ళకి ఎప్పుడు ట్యాగ్ తెలుగు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ రాకేష్. కేసీఆర్ రిలీజ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే నీతో కబుర్లు 2 గంటలు కూడా తెలియదు, ఇలా గడిచిపోయింది. ఏదో మనం ఏదో సాధక బాధలు కనుక ఏం జరిగింది అంటే జరిగింది అని చెప్పుకుని కూర్చుంటాను చూడు, అలా కూర్చున్నాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మంచి విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ అన్న. నీ ప్రయాణం గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రయాణంలో ఇంకో పార్ట్లో నేను కూడా ఉంటానని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్.